ఒక మనిషికి స్టామినా ఎక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది? సో ఈ మూడు మనకి యోగాలో లభిస్తాయి, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ స్టామినా. యోగా నాట్ జస్ట్ ఫిజికల్ బాడీ, ఈవెన్ మన మెంటల్ బాడీ అంటే మనలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సోమ్నియా ఇలాంటి అన్నెసెసరీ థాట్స్ ని కూడా తగ్గిస్తుంది. సో నిజంగా యోగా చేస్తే అన్ని సంవత్సరాలు అంత హెల్తీగా బతుకు, అలా ఎలా ఆయుష్ ఎలా పెరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రతి అణువు మన శరీరంలో ఉంటుందో అప్పుడు న్యాచురలీ మన ఆయుష్ పెరుగుతుంది. అండ్ మనకి ఎంత ఏజ్ వచ్చినా 60, 70, 80, 90, 100 ఇయర్స్ వచ్చినా కూడా ఎలాంటి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. మీరు ఒక ఐటీ ఎంప్లాయ్ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఒక ఆంటర్ప్రీనియర్ అయినా, ఏ ఫీల్డ్లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఆ ఫీల్డ్లో ఉంటాయి. డైలీ ఫోన్ చూడడం, ఈ ఫోన్ చూడడం మధ్యలో ఫోన్ ఎప్పుడైతే పెట్టుకుంటుండో సో అతనికి నెక్ పెయిన్ స్టార్ట్ అయింది. అతనే 6 years లోపలనే నెక్ పెయిన్ వచ్చింది. అదే మీరు చెప్పిన ఇందాక స్పాండిలైసిస్ వచ్చింది అనమాట. సో ఈ పెయిన్ అంతా వస్తుందని చెప్పేసి అన్నాడు. మేబీ ఇలాంటి ఫ్యాన్సీగా యోగా చేసే వాళ్ళు కింద ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి, డూ నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అని చెప్పేసి. సో ఈ సూర్య నమస్కారాస్ ఎట్లా అంటే ఇట్స్ అన్ ఓవరాల్ బాడీ వర్కౌట్. సో ఈ 9 systems అన్నిటినీ యాక్టివేట్ చేసే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే ఓన్లీ సూర్య నమస్కారం. సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ప్రాణాయామం అంటే కూడా ఏంటి అసలు? ప్రాణాయామం అంటే దాని మీనింగ్ ఏంటిది? సో ప్రాణ అంటే మనలోని ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ, వైటల్ ఎనర్జీ. ఓకే. ఆయామ అంటే ఎక్స్టెన్షన్. సో అకార్డింగ్ టు సాంస్క్రిట్ ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్. సో ప్రాణాయామ అంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వైటల్ ఎనర్జీ విత్ ఇన్ అవర్ బాడీ. అంటే మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకోవడమే ప్రాణాయామం అంటారు. సో కంట్రోల్ చేయాల్సింది మైండ్ని కాదు, ఫస్ట్ కంట్రోల్ యువర్ బ్రీత్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన ముందుకు యోగా గురించి చాలామందికి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. యోగా ఎట్లా చేయాలి, యోగా వల్ల ఏమవుతుంది, కొంతమందికి క్యూర్ అవుతుంది, కొంతమందికి నమ్మరు. సో ఆ యోగా గురించి డీప్ డ్రైవ్ వెళ్ళి అసలు యోగా వల్ల ఉపయోగాలు ఏంటి, ఎట్లాంటి డిసీజెస్ని మనం క్యూర్ చేసుకోవచ్చు, మన హెల్త్ని ఎట్లా కాపాడుకోవచ్చు అనే విషయాల గురించి ఈరోజు మనతోటి డిస్కస్ చేయడానికి మెహర్ కుశల్ గారు. ఇతను ట్రెడిషనల్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్, ఫౌండర్ ఆఫ్ కుశల్ యోగా. ఈయనకు 2023లో ఇండియన్ ఎమినెంట్ అవార్డు వచ్చింది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఈయన సర్టిఫైడ్ యోగా ట్రైనర్. సో దీంతో పాటు ఈయన 5,000 మందికి పైగా యోగా ట్రైనింగ్ ఇచ్చి ప్రొఫెషనల్గా వాళ్ళ జీవితాల్లో ఒక ఫిట్నెస్ని నింపారు. సో ఈరోజు మనము యోగా గురించి డీప్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మెహర్ కుశల్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. సో చాలామంది పాడ్కాస్ట్ చేస్తున్నా, కొంతమంది యోగా గురించి, హెల్త్ గురించి చేయమని అడుగుతున్నారు. రీసెంట్గానే డాక్టర్ని వీళ్ళని కూడా చేశాను. సో వై నాట్ ఇన్వైట్ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తూ ఉంటా. సో ఐ వాంటెడ్ టు ఇన్వైట్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు యోగా అనగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే యోగా ఉంటుంది, దాంతోపాటు జిమ్కి వెళ్తుంటారు. కొంతమంది నేను ఫిట్గా ఉన్నా అంటారు, కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ యోగా చేయడం వల్ల, జిమ్ బాడీ బిల్డింగ్ చేయడము, లేదంటే ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల ఈ ముగ్గురులో డిఫరెన్సెస్ ఏముంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగాని మనము వేరే ఎక్సర్సైజెస్తో కంపేర్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు జిమ్ అయినా సరే, రన్నింగ్ అయినా సరే, సైక్లింగ్ అయినా సరే, ఏవైనా సరే, దోస్ ఆర్ జస్ట్ నార్మల్ ఎక్సర్సైజెస్. ఓకే. యోగా ఈజ్ అ సైన్స్, ఇట్స్ నాట్ అన్ ఎక్సర్సైజ్. ఓకే. యోగ శాస్త్రము అని అంటాం మనం తెలుగులో. శాస్త్రము అంటే ఇట్స్ ఎ సైన్స్. సో దాన్ని ఇవాళ ఈ మోడర్న్ డేస్లో దాని ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది. బట్ యోగా ఇస్ అ హోల్ లాట్ ఆఫ్ సైన్స్ ఫర్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్. మన శరీరాన్ని, మనసుని, మన ఆత్మని ఒక కలయికలోకి తెచ్చేదే యోగము అని అంటారు. అండ్ కమింగ్ టు ద డిఫరెన్సెస్, ఓకే. సో యోగాతో కంపేర్ చేస్తే, మిగతా ఎక్సర్సైజెస్తో కంపేర్ చేస్తే యోగాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ యోగా ఈజ్ సంథింగ్ బియాండ్ అదర్ ఎక్సర్సైజెస్. ఓకే. సో యోగాలో మేజర్గా ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. వేరే ఏ ఎక్సర్సైజ్లో కూడా అంత ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు. ఓకే. మనం జిమ్ చేసినా, రన్నింగ్ చేసినా, ఏది చేసినా బాడీ ఫ్లెక్సిబుల్ అవ్వదు. యోగాలో ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్లెక్సిబిలిటీతో పాటు యోగాలో కొన్ని ఆసనాలు చేయడం వల్ల స్ట్రెంగ్త్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓకే. ఎస్పెషల్లీ హ్యాండ్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయడం వల్ల మన ఆర్మ్స్, చెస్ట్, అప్పర్ బాడీ మజిల్స్, లోవర్ బాడీ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. సో ఫిట్నెస్లో మనకి దెర్ ఆర్ 3 to 4 కాంపనెంట్స్. వన్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ, వన్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ వన్ ఈజ్ ఎండ్యూరెన్స్. ఓకే. సో ఎండ్యూరెన్స్ అంటే స్టామినా. ఓకే. స్టామినా లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం.
ఒక మనిషికి స్టామినా ఎక్కువ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఎన్ని గంటలైనా సరే అలసిపోకుండా పని చేస్తున్నాడు అంటే అతనికి స్టామినా బాగుంది అని. సో ఈ 3 మనకి యోగాలో లభిస్తాయి: స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ స్టామినా. సో రకరకాల ఆసనాలు వేయడం వల్ల, ప్రాణాయామాలు చేయడం వల్ల మనలో ఈ 3 ఆస్పెక్ట్స్ అనేవి బాగా పెరిగి మనం ఓవరాల్గా అంటే ఓన్లీ ఫిజికల్గానే కాకుండా మెంటల్గా, స్పిరిచువల్గా కూడా ఎలివేట్ అవుతాం. అదే వేరే ఎక్సర్సైజెస్ అనుకోండి, ఇప్పుడు బాడీ బిల్డింగ్ ఎక్కువ స్ట్రెంగ్త్ మీద ఎక్కువ ఉంటుంది, రన్నింగ్ ఎక్కువ స్టామినా బిల్డింగ్ మీద ఎక్కువ ఉంటుంది. బట్ ఓన్లీ యోగా ఈజ్ ద ఓన్లీ ఎక్సర్సైజ్ విచ్ కవర్స్ ఆల్ దీస్ థింగ్స్, ఇంక్లూడింగ్ యువర్ మైండ్ అండ్ ఇంక్లూడింగ్ యువర్ సోల్ కనెక్షన్. గాట్ ఇట్. అండ్ ఇంకో మేజర్ డిఫరెన్స్ చెప్తాను, ఒక 2-3 డిఫరెన్సెస్. ఇప్పుడు మనము జిమ్ చేయాలి అంటే మనకు ఒక పెద్ద సెటప్ ఉండాలి, ఆ మెషినరీ ఉండాలి, డంబెల్స్ ఉండాలి. రన్నింగ్ చేయాలి అంటే పెద్ద ప్లే గ్రౌండ్ ఉండాలి. ఓకే, సైక్లింగ్ చేయాలి అంటే సైకిల్ ఉండాలి, అఫ్ కోర్స్ దానికి కూడా ఒక గ్రౌండ్ ఉండాలి. ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే, ఓకే, ఇప్పుడు క్రికెట్ ఆడాలన్నా గ్రౌండ్ ఉండాలి, స్విమ్మింగ్ చేయాలన్నా ఒక పూల్ ఉండాలి, ఏదో ఒక దాని డిపెండెంట్ ఉంది. కానీ యోగా అనేది జస్ట్ మనకి రూమ్ అంతా స్పేస్ ఉంటే చాలు, ఎక్కడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అండ్ వేరే ఎక్సర్సైజెస్కి మనకి చాలా ఎక్విప్మెంట్ అవసరం. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడాలంటే షూస్ ఉండాలి, జిమ్ చేయాలంటే ఆ డంబెల్స్, ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. కానీ యోగాకి ఒక చిన్న ప్లేస్లో ఒక మ్యాట్, యోగా మ్యాట్ వేసుకుంటే చాలు, మనం ఎక్కడైనా ఎప్పుడైనా యోగా చేయొచ్చు. అండ్ వన్ మోర్ లాస్ట్ మేజర్ డిఫరెన్స్ ఇస్ యోగా నాట్ జస్ట్ ఫిజికల్ బాడీ, ఈవెన్ మన మెంటల్ బాడీ, అంటే మనలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇన్సోమ్నియా ఇలాంటి అన్నెసెసరీ థాట్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఈవెన్ స్పిరిచువల్గా కూడా మనం ఎలివేట్ అవుతాం. ఈ మెంటల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ మనకి వేరే ఎక్సర్సైజెస్లో ఎక్కువగా ఉండవు. So these are few major differences between yoga and other exercises, and yoga is something which is beyond all the other exercises. That is adi cheppagalaru. ఓకే, సో మీరు ఆల్రెడీ కవర్ చేస్తున్నారు, మనం మేజర్గా మనం ఈ మెంటల్ అండ్ ఫిజికల్ బాడీ ఎట్లా ఎలివేట్ చేసుకోవచ్చు, ఎట్లా స్ట్రాంగ్గా ఉంచుకోవచ్చు అనే టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. దాంతోపాటు నాకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది. రీసెంట్గా నేమ్ మర్చిపోయిన ఒక యోగా ట్రైనర్, అతను పద్మభూషణ్ కూడా ఇచ్చారు. సో ఆయన 106 years ఏమో ఉన్నాడు, ఇప్పటికి కూడా స్టిల్ ఆయన మనకు యోగా చేస్తున్నాడు. యోగాసనాలు చేయడం కానీ, ప్రాణాయామం చేయడం కానీ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అంటే యూత్లో ఉన్న మనం కూడా చేయలేనంత బాగా చేస్తున్నాడు. సో నిజంగా యోగా చేస్తే అన్ని సంవత్సరాలు అంత హెల్తీగా బతకొచ్చు? ఎస్, చాలా బాగా బతకొచ్చు. ఆయనకి 106 years కాదు, హీస్ 123 years. ఓకే, సో బాబాజీ అని పిలుస్తుంటారు ఆయనని. రీసెంట్గా పద్మ అవార్డు కూడా వచ్చింది. అండ్ మీరు ఆ విజువల్ చూసినట్టయితే ఆయన ఆ పద్మ అవార్డు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు కూడా మొత్తం బాడీ వంగి ప్రెసిడెంట్ గారికి సాష్టాంగ నమస్కారం చేసి, మళ్ళీ ఎవరి సపోర్ట్ లేకుండా ఆయన ఒక్కడే వంగి లేచి ఆ అవార్డు తీసుకున్నారు. అంటే యోగాకి అంత కెపాసిటీ ఉంటుంది. సో ఎందుకు అలా, ఎలా ఆయుష్ ఎలా పెరుగుతుంది అనేది క్వశ్చన్. సో దాన్ని సైంటిఫిక్ పరంగా అండ్ స్పిరిచువల్ పరంగా 2 ఆన్సర్స్ ఇస్తాను. సో సైన్స్ బ్యాకింగ్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే మనం యోగా చేస్తామో మన లోపల ఉన్న ఇంటర్నల్ సెల్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి. ఓకే, మనలో కొన్ని వేల కోట్ల కణాలు ఉన్నాయి, మిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ అన్నిటికీ ఎప్పుడైతే ప్రాణశక్తి బాగా అందుతుందో, ప్రాణశక్తి ఇన్ ద సెన్స్ కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ. సో ఆ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే ప్రతి అణువు మన శరీరంలో ఉంటుందో, అప్పుడు న్యాచురలీ మన ఆయుష్ పెరుగుతుంది. అండ్ మనకి ఎంత ఏజ్ వచ్చినా, 60, 70, 80, 90, 100 years వచ్చినా కూడా ఎలాంటి రోగాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. సో దిస్ ఈజ్ అ సైంటిఫిక్ సైన్స్ రీజన్. అండ్ స్పిరిచువల్ రీజన్ వచ్చేసి అగైన్ ద సేమ్. ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ మనలో నింపుకుంటామో, న్యాచురలీ ఇప్పుడు రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళకి, అంటే అలాంటి స్వామీజీలకు చెప్తున్నా, మన జనరల్ పబ్లిక్కి కాకుండా, వాళ్ళకి పెద్దగా డిజైర్స్ ఉండవు, పెద్దగా నేను అది చేయాలి, ఇది చేయాలి, అంటే మినిమలిజం కాన్సెప్ట్ అంటారు కదా, ఇవాళ రేపు చాలా పాపులర్ అవుతుంది. సో ఆ మినిమలిస్టిక్ లైఫ్లో ఉంటారు. అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా సాత్విక ఆహారం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి జంక్ ఫుడ్స్, రోడ్ సైడ్ ఫుడ్స్ ఇవన్నీ కాకుండా సాత్విక ఆహారంలో ఉంటారు. రోజుకు పొద్దున సాయంత్రం యోగాసనాలు చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ చేయడం వల్ల అటు సైంటిఫిక్గా సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఇటు స్పిరిచువల్గా ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ శరీరం అంతా ప్రవహించడం వల్ల వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అది విత్ టైం అదే సెల్ఫ్ క్యూర్ అయిపోతుంది. వాళ్ళు ఏమి స్పెషల్గా మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ హౌ యోగా
గివ్స్ మెంటల్ అండ్ స్పిరిచువల్ బెనిఫిట్స్. యా, సో మీరు ఇందాకనే అన్నారు వాళ్ళకు ఏదైనా, సో మీ ఈ 5,000 మందికి ట్రైనింగ్ ఇచ్చా అని చెప్పారు. మీ కెరియర్లో యోగా నుంచి ఒక పలానా వ్యక్తి ఇట్లాంటి అతను ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇట్లాంటి ఏదైనా ఎక్స్పీరియన్స్, బట్ యోగా చేయడం వల్ల అతనికి బయటపడ్డాడు అని అట్లా ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఏమో? సో 1-2 కాదు, నేను ఆల్మోస్ట్ 5,000+ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చాను అండ్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మేబీ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో నాకు వన్ ఆఫ్ మై స్టూడెంట్, షీ ఈజ్ 50+ ఇయర్స్. ఓకే, సో తనకి సివియర్ నీ పెయిన్స్ ఉంటుండే, యాజ్ వెల్ యాజ్ తనకి షోల్డర్ పెయిన్ ఉంటుండే, ఫ్రోజన్ షోల్డర్. సో ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి అసలు మూవ్మెంట్ ఉండదు షోల్డర్లో, ఆగిపోతుంది. సో తను రెగ్యులర్గా యోగా నా క్లాసెస్లో యోగా చేయడం వల్ల తను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయింది. రైల్వే స్టేషన్లో తన చేతి నిండా లగేజ్ ఉండే. ఓకే, సో ట్రైన్ ఏమో అవతల వైపు ప్లాట్ఫామ్లో ఉండే. సో ఆ స్టేషన్లో ఎస్కలేటర్ పని చేయట్లేదు. సో ట్రైన్ టైం అయిపోతుంది. తను లగేజ్ అంతా, హెవీ లగేజ్ అంతా తనే మోసుకొని మెట్లెక్కి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేసి మెట్లు దిగి ట్రైన్లోకి ఎక్కింది. సో ట్రైన్లో కూర్చున్న తర్వాత షీ వాజ్ సర్ప్రైజ్డ్. అరే నేను ఇంత లగేజ్ మోసాను, ఇన్ని మెట్లు ఎక్కి దిగాను, నాకు నీ పెయిన్ రాలేదు, షోల్డర్ పెయిన్ రాలేదు. సో దిస్ ఈజ్ వాట్ యోగా క్యాన్ డూ మిరాకిల్స్. ఒక 50+ ఏజ్ వాళ్ళకి, ఇప్పుడు నార్మల్గా మన ఏజ్ వాళ్ళకి ఎంత వెయిట్ అయినా ఎన్ని స్టెప్స్ అయినా ఎక్కుతాం దిగుతాం, కానీ ఒక 50+ ఏజ్ వాళ్ళకి, అందులోనూ ఆల్రెడీ షోల్డర్ పెయిన్, నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇట్స్ లైక్ ఎ బిగ్ ఛాలెంజ్. అండ్ ఆ ఛాలెంజ్ తను ఈజీగా చేయగలిగింది, ఆల్ బికాస్ ఆఫ్ యోగా. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, నాకు ఒక స్టూడెంట్ ఉంటుండే, హీఈస్ మిడిల్ ఏజ్డ్ పర్సన్, ఓన్లీ అరౌండ్ 30-35 ఇయర్స్ ఉంటాయి. సో తనకి లాస్ట్ 10 years నుండి స్పాండిలైటిస్ పెయిన్ ఉంటుండే. స్పాండిలైటిస్ ఈజ్ లైక్ ఎ నెక్ పెయిన్. నెక్ నుండి షోల్డర్ నుండి మొత్తం హ్యాండ్ వరకు ఆ పెయిన్ అనేది వస్తుంది. ఓకే, సో 10 years నుండి తనకున్న స్పాండిలైటిస్ పెయిన్ మన దగ్గర యోగా అండ్ ఈ ముద్గర్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం వల్ల తన స్పాండిలైటిస్ పెయిన్ తగ్గింది. టుడే హీఈస్ నాట్ యూజింగ్ మెడిసిన్స్ ఎనీమోర్. ఓకే, ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. నా స్టూడెంట్ ఒకరు సేమ్ ఇదే, మళ్ళీ ఫ్రోజన్ షోల్డర్ ఎగ్జాంపులే. తను ఆల్మోస్ట్ 1.5 lakh ఖర్చు చేసింది మెడిసిన్స్కి కానీ, ఫిజియోథెరపీకి కానీ, షోల్డర్ ప్రాబ్లమ్ని సెట్ చేసుకోవడానికి. ఏది వర్కౌట్ అవ్వలేదు. సో మన దగ్గర ఎప్పుడైతే యోగా క్లాసెస్ స్టార్ట్ చేసిందో, రీసెంట్గానే షీ వాస్ సేయింగ్, తన ఫామ్లో, వాళ్ళకి పొలం ఉంది, తన ఫామ్లో ఆల్మోస్ట్ 250 ప్లాంట్స్కి తనే ఫర్టిలైజేషన్ చేసిందంట. షోల్డర్ ఉన్నప్పటికీ అదంతా తగ్గిపోయింది కాబట్టి తను ఆ వర్క్ చేయగలిగింది. సో ఇలా మిరాకిల్స్ చాలానే ఉన్నాయి. మీరు ఒక ఐటీ ఎంప్లాయీ అయినా, ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక స్టూడెంట్ అయినా, ఒక ఆంటర్ప్రీనియర్ అయినా, ఏ ఫీల్డ్లో ఉండే హెల్త్ ఇష్యూస్ ఆ ఫీల్డ్లో ఉంటాయి. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి ఎక్కువ కూర్చొని బ్యాక్ స్టిఫ్నెస్, నెక్ పెయిన్, ఇలాంటి పెయిన్స్ ఉంటాయి. హౌస్ వైఫ్స్కి ఎక్కువ కిచెన్లో నిల్చొని ఈ నీ స్టిఫ్నెస్, నీ పెయిన్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైనా సరే దిస్ యోగా వర్క్స్ యాజ్ అ మ్యాజిక్. ఇట్ ఈస్ లైక్ ఎ మిరాకిల్. సో ఇప్పుడు మీరు ఇందాక నేను ఆల్రెడీ అడగబోతున్న క్వశ్చన్, సో ఈ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటే డెస్క్ జాబ్, బేసిక్గా కూర్చొని చేసే జాబ్స్ ఏవి, ఇంతకుముందుకి ఏంటంటే పొలం పనులకి వెళ్ళే వాళ్ళు, ఆ పనులు చేయడం వల్ల ఆల్రెడీ వాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుండే, సో దానివల్ల ఏం ఉండకపోతుండే. బట్ ఈ ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ వచ్చిందో, ఈ జాబ్స్ చేయడం వల్ల బేసిక్గా బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదంటే నెక్ పెయిన్ వస్తుంది. ఇంకొకటి, ఈ నెక్ పెయిన్ రానికి రీజన్ చిన్న పిల్లల్లో కూడా మా తెలిసిన అతనే, సో చిన్న ఒక నార్మల్ 6 years 7 years ఉన్నాడు, డైలీ ఫోన్ చూడటం. ఈ ఫోన్ చూడడం మధ్యలో ఫోన్ ఎప్పుడైతే పెట్టుకుంటుండో, సో అతనికి నెక్ పెయిన్ స్టార్ట్ అయింది. అతనే 6 years లోపలనే నెక్ పెయిన్ వచ్చింది. అదే మీరు చెప్పిన ఇందాక స్పాండిలైసిస్ వచ్చింది అనమాట. సో ఈ పెయిన్ అంతా వస్తుందని చెప్పేసి అన్నాడు. సో అతను డాక్టర్ ఎక్సర్సైజ్ చెప్పిండు, టాబ్లెట్స్ ఇచ్చి. చాలా మంది ఏంటంటే ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, తగ్గిపోతుందని అనుకుంటారు. బట్ ఈ యోగా ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్కువగా టైం స్పెండ్ చేయరు, మాక్సిమం 5 to 10 minutes ఉంటుంటాయి కదా. సో ఒక బేసిక్ 2 ఎక్సర్సైజెస్ దీనికి చేయాలంటే, నెక్ పెయిన్కి కానీ, బ్యాక్ పెయిన్కి కానీ ఏం యోగా ఆసనాలు చేయొచ్చు అంటే, ఎక్కువ కాకుండా ఎక్కడైనా చేసుకునే విధంగా? ఎస్. సో ఇవాళ రేపు ఫోన్ అనేది కామన్ అయిపోయింది, అది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా. సో మన లైఫ్ అంతా ఫోన్లో రీల్స్ స్క్రోలింగ్కే సరిపోతుంది మన టైం అంతా. సో దాన్ని అయితే మనం ఆపలేం అసలు. సో పిల్లల్ని ఎంత రిస్ట్రిక్ట్ చేసినా వాళ్ళు ఆగరు. ఈవెన్ పెద్దల మనమైనా ఏదో ఒక టైంలో ఉత్తిగా టైంపాస్కైనా రీల్స్ స్క్రోలింగ్ చేస్తాం, టైం అంతా ఫోన్లోనే పెట్టేస్తాం. ఓకే, సో దాన్ని అయితే ఎలాగో ఆపలేం. కాబట్టి దానికి రెమెడీ మనం ఆలోచించాలి. ఓకే, సో రెమెడీ ఏంటి అంటే, సో ఈ ఫోన్ చూసేటప్పుడైనా, లేదంటే ఏదైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడైనా, లేదంటే ఫుడ్ తినేటప్పుడైనా
మన డే అంతా మనని మనం గమనిస్తే మన నెక్ ఎక్కువ ఫార్వర్డ్ బెండింగ్లో ఉంటుంది. అవును, అది ఫోన్ చూసినప్పుడైనా, తినేటప్పుడైనా, ఏదైనా చదివేటప్పుడైనా, వర్క్ చేసేటప్పుడైనా ఎగ్జాక్ట్లీ. సో ఈ నెక్ ఇలా ఫ్రంట్ బెండ్లో ఉండి 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 ఇక్కడున్న ఈ నెక్ మజిల్స్ బాగా స్ట్రెయిన్ అవుతాయి. ఓకే, సో బాడీ వెయిట్ అంతా ఈ నెక్ మజిల్స్ పైన పడి ఆ నెక్ మజిల్స్ వీక్ అయిపోతాయి లాంగ్ రన్లో. ఓకే, సో దానికి సింపుల్గా ఏం చేయాలి అంటే ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి, లేదంటే అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అయినా నెక్ బ్యాక్ సైడ్ రొటేషన్ చేయాలి. ఓన్లీ బ్యాక్ సైడ్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. సో ఇలా ఎక్కువ ఫ్రంట్ బెండింగ్ ఉండడం వల్ల ఆ స్ట్రెయిన్ అనేది ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ఇలా బ్యాక్ రొటేషన్ చేస్తామో, సెమీ సర్కిల్ చేస్తామో, ఆ స్ట్రెయిన్ అంతా రిలీవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ సింపుల్ టిప్ ఆర్ సింపుల్ ఎక్సర్సైజ్ విచ్ వీ క్యాన్ డూ టు అవాయిడ్ దిస్ నెక్ పెయిన్ లాంగ్ రన్లో. అండ్ యోగాసనాస్కి వచ్చేసి బ్యాక్ బెండింగ్ ఆసనాస్ అన్నీ చాలా బాగా హెల్ప్ అవుతాయి. భుజంగాసన, అర్ధచక్రాసన, శలభాసన, ధనురాసన. సో ఈ 3-4 ఆసనాస్ రెగ్యులర్గా చేయగలిగితే, సో ఈ ఆసనాస్ చాలా సింపుల్గా ఉంటాయి. మీరు గూగుల్లో వెతికినా మీకు ఇమేజెస్ దొరుకుతాయి, యూట్యూబ్లో కూడా ఉంటాయి. జస్ట్ ఆ 3-4 ఆసనాస్ హార్డ్లీ ఇట్ టేక్స్ 5 minutes ఆఫ్ అవర్ టైం అంతే. ఒక్కొక్క ఆసనాలో అట్లీస్ట్ ఒక 30 seconds to 1 minute హోల్డ్ చేస్తే సరిపోతుంది. హార్డ్లీ 5 minutes మన నెక్ కోసం, మన బాడీ కోసం ఆ మెయింటెనెన్స్ టైం ఇవ్వగలిగితే రిమైనింగ్ 24 hours హ్యాపీగా ఎలాంటి పెయిన్ లేకుండా పెయిన్ ఫ్రీగా గడపచ్చు మనం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ 5 minutes కనుక మనం ఇస్తే మన బ్యాక్ అండ్ మన నెక్ స్ట్రెంత్ ఉంటుంది. నార్మల్గా మనం ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళని ఒక 50 years 60 yearsకి వచ్చేసరికి వాళ్ళ లోపల మెయిన్ హెల్దీ ఉన్నప్పటికీ వాళ్ళ లోపల చూసేది ఏంటంటే వాళ్ళ బ్యాక్ బెండ్ అయిపోతుంది, నెక్ బెండ్ అయిపోతుంది. సో దీనివల్ల మనం డైలీ 5 minutes చేసుకోవడం వల్ల ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అంటారా? 5 minutes అనేది మినిమం చెప్తున్నా. అంటే మనకు మనం కేటాయించుకోవడం వల్ల లాంగ్ రన్ లో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటా ఎట్లయినా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనం కొద్దిగానే స్టార్ట్ చేసిన లాస్ట్కి వచ్చే వరకు ఎండింగ్ లో అవును అట్లా ఉంటుంది. అట్లీస్ట్ యాక్చువల్లీ ఒక 1/2 hour or 1 hour పెట్టుకుంటే బెస్ట్. లేదు నేను అంత బిజీగా ఉన్నాను అనుకుంటే అట్లీస్ట్ 5 to 10 minutes ఇన్ ద వర్స్ట్ కేస్. 5 to 10 minutes ఈ చిన్న చిన్న బేసిక్ వార్మప్స్ అండ్ ఒక 3-4 యోగాసనాస్, బ్యాక్ బెండింగ్ యోగాసనాస్ చేస్తే బ్యాక్ నెక్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ మనకి ఏమైపోతుంది అంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ముసలి వాళ్ళకి ఇలా బ్యాక్ హంచ్ అయిపోవడం, మెడలు ఇలా వంగిపోవడం. సో అలా ఎందుకు అవుతుంది అంటే మనం డే అంతా ఇలాగే కూర్చొనే ఉంటాం. సో ఈ కూర్చున్న పొజిషన్లో ఏమవుతుంది, న్యాచురలీ మన బ్యాక్ స్లౌచ్ అయిపోతుంది, షోల్డర్స్ ముందుకు వచ్చేస్తాయి. సో మనం రోజులో 8 hours ఇలాగే కూర్చుంటున్నాం. సో అది లాంగ్ రన్లో మన బాడీ కూడా అలాగే అవుతుంది ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, ఆఫ్టర్ 60+ or 70+. ఓకే, సో ఈ చిన్న చిన్న యోగాసనాస్ చేయడం వల్ల మన బాడీని మనం అలా అవ్వకుండా కాపాడుకోవచ్చు. అండ్ సెకండ్ రీజన్, సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మనం 30+ దాటిన తర్వాత, మన ఏజ్ 30 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% మజిల్ లాస్ అవుతుంది మన బాడీలో. 31కి ఒక 1% మజిల్ డౌన్ అవుతుంది, 32కి ఇంకో 1%, 33 అలా 40కి వచ్చేసరికి 10% మజిల్ లాస్ అవుతుంది, 50కి వచ్చేసరికి 20% మజిల్ లాస్ అవుతుంది. ఓకే, ఈ మజిల్ లాస్ అవ్వకుండా ఈ మజిల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు అంటే అగైన్ త్రూ ఎక్సర్సైజ్ అండ్ త్రూ యోగాసనాస్. సో యోగాసనాస్ చేయడంలో ఆ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో దట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా మీరు అన్నట్టు వంగకుండా స్టిఫ్గా, స్ట్రైట్గా, హెల్తీగా ఉంటారు. ఓకే, సో మనం ఇది డిస్కస్ చేసినాం యోగాసనాస్ గురించి. అందరూ యోగా అంటే ఏమనుకుంటారు బేసిక్గా అంటే, మనము ఈ యూట్యూబ్లో కానీ లేదంటే సినిమాలో కానీ షార్ట్స్లో కానీ వచ్చినప్పుడు అందరు ఓవర్ స్ట్రెచింగ్ చేస్తుంటారు. అసలు ఆ ఆసనాలు చూస్తే అసలు మనకు పాసిబుల్ కాదని చాలామంది భయపడిపోయి ఓకే ఇదే యోగా అనుకుంటారు. బేసిక్ మనం చేసేవి అసలు అది పట్టించుకోవడం లేదు. ఓకే యోగా అంటే అట్లా చేయాలి, దానికి ఒక మ్యాట్ ఉండాలి, దానికి ఒక టైం ఉండాలి, దానికి ఒక గంట సేపు కేటాయించాలి, దానికి ఒక ట్రైనర్ ఉండాలి, ఇట్లా అని అనుకుంటారు. డైలీ ఒక 20 మంది ఉంటేనే మనం చేయగలుగుతాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో అందులో ఎంత నిజం ఉంది? సో బేసికలీ ఎస్పెషల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైన తర్వాత ఈ ఫ్యాన్సీ యోగా పోజెస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. నిజంగానే మీరు అన్నట్టు మనం ఏదైనా యోగా రీల్స్ ఆర్ యోగా షార్ట్స్ అని టైప్ చేస్తే అన్ని అడ్వాన్స్ ఆసనాలు, తల కింద పెట్టుకొని కాళ్ళు పైకి లేసేవి, అన్ని ఇవే ఆసనాస్ వస్తాయి. అలాంటి వీడియోసే వైరల్ అవుతాయి బాగా. ఓకే, బట్ బేసికలీ అవన్నీ ఎవరు అంటే అడ్వాన్స్ ప్రాక్టీషనర్స్ చేయాల్సిన మూమెంట్స్. ఆల్రెడీ యోగాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్ని ఇయర్స్ నుండి ప్రాక్టీస్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది అనుకునే వాళ్ళే అవన్నీ చేస్తారు. ఓకే, రెగ్యులర్గా నార్మల్ పబ్లిక్ అసలు ఎలాంటి ఫిట్నెస్ ఆర్ యోగా అలవాటు లేని వాళ్ళు బేసిక్ వార్మప్స్ నుండి
చిన్న చిన్న ఆసనాల నుండి స్టార్ట్ చేయవచ్చు. సో అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మెల్లమెల్లగా ఈ జాయింట్స్ అనేవి ఫ్రీగా లూజ్గా తయారవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే జాయింట్స్ అనేవి మొత్తం లూజ్గా స్టిఫ్నెస్ లేకుండా ఉంటాయో అప్పుడు న్యాచురల్లీ మెల్లమెల్లగా మనం అడ్వాన్స్ ఆసనాస్ కూడా ట్రై చేయవచ్చు. సో ఈ ఆసనాస్ హై లెవెల్ ఆసనాస్కి ఎట్లా అంటే ఒకటి బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి, స్ట్రెంగ్త్కి ముందు బాడీ జాయింట్స్ అన్ని ఫ్రీగా ఉండాలి. సో అలా ఫ్రీగా ఉండాలి అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ క్లాస్ 0 నుండి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఆ లెవెల్ నుండి స్టార్ట్ చేస్తే అవుతుంది. అండ్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, మై సజెషన్ టు ఆల్ ద వ్యూవర్స్, మీరు యోగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫ్యాన్సీ ఆసనాస్ చూసి పోజెస్ చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అవన్నీ చేయకండి. మేబీ ఇలాంటి ఫ్యాన్సీగా యోగా చేసే వాళ్ళు కింద ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి, డూ నాట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అని చెప్పేసి. మన సినిమాలలో స్టంట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అలా పెట్టారు. ఏదైనా సరే ఒక టీచర్ గైడెన్స్లో, ఒక గురు సూపర్విజన్లో అలాంటివి చేస్తే సెట్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ ఆసనాస్, బేసిక్ మూమెంట్స్ చేయడానికి మనకి నార్మల్ ఎవరైనా నియరెస్ట్ యోగా సెంటర్లో ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా నేర్పిస్తారు. లేదు అంటే యూట్యూబ్లో చూసినా చిన్న చిన్న మూమెంట్స్ అన్నీ మనకు చాలా వీడియోస్ ఉంటాయి. సో ఆ బేసిక్ లెవెల్ నుండి స్టార్ట్ చేసే దెన్ వీ నీడ్ టు ప్రోగ్రెస్ స్టెప్ బై స్టెప్. సో ఈ దాంట్లోకి వెళ్తే యోగాసనాలలో నేను చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డైలీ పొద్దున ఎక్సర్సైజ్ చేస్తుండే, అక్కడికి వెళ్తుండే, ఇప్పుడు కూడా చేస్తున్నారు. సో అక్కడ మెయిన్గా వాళ్ళు యోగా నేర్పించడం మెయిన్ సూర్య నమస్కారాలు చేయిస్తుండే అనమాట. 13 సూర్య నమస్కారాలు చేస్తుండే, 10 పోజెస్ ఉంటాయి కదా. సో ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని యోగా, మన ఇంటర్నేషనల్ యోగా డే అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అయినప్పుడు చాలా మంది ఆ పోజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక స్టాచ్యూ లాగా చేసి పెట్టుకున్నారు ఈ మధ్యలో. సో యోగా సూర్య నమస్కారాలు అంటే ఏంటివి, దానివల్ల ఎట్లాంటి యూజెస్ ఉంటాయి? సో బేసికలీ సూర్య నమస్కారాస్లో మనకి 12 స్టెప్స్ ఉంటాయి టోటల్గా. సో ఆ 12 స్టెప్స్ స్టాచ్యూ లాగా ఈవెన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా సూర్య నమస్కార స్టాచ్యూస్ ఉంటాయి మనకి. సో ఈ సూర్య నమస్కారాస్ ఎట్లా అంటే ఇట్స్ అన్ ఓవరాల్ బాడీ వర్కౌట్. మనకి పై నుండి కింది వరకు, ఫోర్ హెడ్ నుండి టోస్ వరకు అన్ని జాయింట్స్ యాక్టివేట్ అవుతాయి, అన్ని మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ సూర్య నమస్కార్ ఈజ్ అ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ యాక్టివేట్స్ ఆల్ అవర్ సిస్టమ్స్. ఓకే, మన బాడీలో ఉన్న 9 సిస్టమ్స్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఓకే, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ 9 సిస్టమ్స్, ఎండోక్రైన్ సిస్టమ్. సో ఈ 9 సిస్టమ్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే దట్ గోస్ టు ఓన్లీ సూర్య నమస్కారాస్. ఓకే, సో ఆ 12 స్టెప్స్ అనేవి మన పూర్వీకులు, యాక్చువల్లీ దెర్ ఇస్ అ స్టోరీ ఫర్ దిస్. హనుమంతుడు సూర్య భగవాను దగ్గర శిష్యరికం తీసుకుంటాడు. ఓకే, సో శిష్యరికం అంతా అయిపోయిన తర్వాత సో శిష్యుడు ఏదో ఒక గురుదక్షిణ ఇవ్వాలి కదా. అవును. సో సూర్యదేవుడు గురుదక్షిణ అడిగితే హనుమంతుని దగ్గర ఇవ్వడానికి ఏముండదు, ఒక గద తప్ప ఏముండదు ఆయన దగ్గర ఇవ్వడానికి. సో అప్పుడు సూర్యదేవునికి ఏదో ఒకటి నేను గురుదక్షిణగా ఇవ్వాలి అని చెప్పి మన స్క్రిప్చర్స్ ప్రకారం హనుమంతుడే ఈ సూర్య నమస్కారాస్ డిజైన్ చేసిండు అని చెప్పి అంటారు. అంటే ఆయనకి సల్యూటేషన్ గా, ఆయనకి కృతజ్ఞత భావంతో ఈ సూర్య నమస్కారాస్ ని డిజైన్ చేసిర్రు అని అంటారు. సో దాన్ని మన ఋషులు మునులు కూడా, ఇప్పుడు మనం సూర్యుడి నుండి చాలా ఎనర్జీ తీసుకుంటున్నాం. ఒక చిన్న ఎలక్ట్రిక్ బల్బు వాడితేనే ఆ లైట్కి మనం కరెంటు బిల్ కడతాం. అవును. అలాంటిది ఆ సూర్యుడి నుండి అంత లైట్ తీసుకుంటున్నాం, అంత ఎనర్జీ తీసుకుంటున్నాం. సో ఆ సూర్యుడికి ఇన్ రిటర్న్ యాజ్ ఎ గ్రాటిట్యూడ్, ఇన్ రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మన ఋషులు మునులు ఈ సూర్య నమస్కారాస్ని ఇలా ప్రొపగేట్ చేసిరు, ఇలా ప్రమోట్ చేసిరు అని చెప్పి అంటారు. అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్సర్సైజ్. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సూర్య నమస్కారాస్ చేస్తే చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా వెయిట్ లాస్. సో ఇవాళ రేపు అందరూ చూసేది క్యాలరీ బర్నింగ్. వెయిట్ లాస్ అవ్వాలి, క్యాలరీ బర్నింగ్ అవ్వాలి, సైడ్ ఫ్యాట్ తగ్గాలి, బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, ఫ్లెక్సిబిలిటీ పెరగాలి, ఇవే ఉంటాయి. సో ఈ వెయిట్ లాస్కి, క్యాలరీ బర్నింగ్కి సూర్య నమస్కారాస్ చాలా బాగా పనిచేస్తాయి. అండ్ సూర్య నమస్కారాస్ ఈజ్ ఓన్లీ ఎక్సర్సైజ్ విచ్ హ్యాస్ హైయెస్ట్ క్యాలరీ బర్నింగ్, మోర్ దాన్ బర్పీస్. ఓకే, సో మనం వెస్టర్న్ ఎక్సర్సైజెస్లో హైయెస్ట్ క్యాలరీ బర్నింగ్ ని బర్పీస్ చేస్తే క్యాలరీ బర్నింగ్ అవుతాయి. యూట్యూబ్లో ఫిట్నెస్ కొట్టంగానే ఫస్ట్ వెయిట్ లాస్ అనగానే బర్పీస్. ఎగ్జాక్ట్లీ. సో అంతకు మించి మనం సూర్య నమస్కారాలు చేస్తే క్యాలరీ బర్నింగ్ అవుతాయి. అండ్ శరీరంలో బాగా వేడి పుడుతుంది సూర్య నమస్కారాస్లో. సో వేడి పుట్టడం వల్ల ఏమవుతుంది, న్యాచురల్లీ మన ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది, కరిగిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే గట్టిగా ఉన్న నెయ్యిని
మనము ఫ్లేమ్ పైన పెడితే ఆ నెయ్యి అంతా కరిగిపోయి లిక్విడ్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మన బాడీ కూడా అంతే. సో ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో, ఆ లిక్విడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో, ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆ హీట్కి ఆ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి బాడీ మంచి షేప్లోకి వస్తుంది. అండ్ దీని బిగినర్స్ స్టార్టింగ్లో ఒక 2 rounds 3 rounds ఆర్ 4 rounds వరకు స్టార్ట్ చేయొచ్చు. మెల్లిమెల్లిగా దే క్యాన్ డూ అప్ టు 12 rounds ఆర్ 15 rounds ఆర్ 20 rounds డిపెండింగ్ ఆన్ దేర్ స్టామినా అండ్ కెపాసిటీ. సో ఐడియల్గా అయితే డైలీ 12 rounds చేస్తే దట్ ఈస్ వెరీ గుడ్, దట్ ఈస్ ఐడియల్ నెంబర్. కరెక్ట్. అది మేము చూస్తాం కూడా, నేను కూడా అప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఇట్ గివ్స్ గుడ్ ఎనర్జీ. యాక్చువల్లీ ఆ రోజు యాక్టివ్గా ఉండడానికి చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఈ యోగాసనాల గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇందాక మీరు యోగులు, ఋషులు, సిద్ధులు ఇవి చేస్తారంటారు. సో మనం ఎక్కువ యోగా అనగానే అందరూ మెడిటేషన్ కూడా మెంటల్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిందంతా ఫిజికల్ హెల్త్ గురించి డిస్కస్ చేస్తాం. మెంటల్ హెల్త్కు వచ్చేసరికి ఈ మధ్యలో చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి. డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేకపోవడం, బేసిక్గా చెప్పాలంటే మేబీ సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ అంటూ ఉంటారు కదా, సో ఇవి ఎట్లా ఉంటాయి? సో మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ రోజున. ఇన్ఫ్యాక్ట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ హెల్త్. ఎస్పెషల్లీ కోవిడ్ నుండి, లాక్డౌన్ అప్పటి నుండి జనాలందరూ ఇంట్లోనే లాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక సో మెంటల్గా చాలా లో అయిపోయే వాళ్ళు. అండ్ ఆ మెంటల్ ఇష్యూస్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. మేబీ కోవిడ్ లాక్డౌన్ ముందు నుండి కూడా చాలా ఉండొచ్చేమో, బట్ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ ఈ మెంటల్ ఇష్యూ కేసు. ఎగ్జాక్ట్లీ, డబుల్ అయినాయి. సో మనకి మెంటల్ ఇష్యూస్ ఏవైనా సరే, అవి స్ట్రెస్ అవ్వచ్చు, యాంగ్జైటీ అవ్వచ్చు, డిప్రెషన్ అవ్వచ్చు, నర్వస్నెస్ అవ్వచ్చు, ఇన్సోమ్నియా అవ్వచ్చు. సో ఆల్ దీస్ క్యాన్ బి వెరీ మచ్ క్యూర్డ్ ఇన్ యోగా వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా డైలీ యోగాసనాస్ అండ్ ముఖ్యంగా ప్రాణాయామం అండ్ మెడిటేషన్ చేయడం వల్ల మనం మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం. ఓకే. సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. నేను ఓన్లీ ఫిజికల్ వర్కౌట్సే చేస్తా, మెంటల్ హెల్త్ కోసం ఏం చేయను అంటే ఓకే, ఫిజికల్గా ఫిట్ ఉంటే ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక మంచి ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నాడు, చాలా టైట్గా ఉన్నాడు, మంచిగా మస్క్యులర్ ఉన్నాడు, కానీ మెంటల్గా వీక్ ఉన్నాడు, ఎప్పుడు డిప్రెషన్లోనే ఉంటాడు, ఎప్పుడు లోగానే ఉంటాడు, అసలు ఫేస్లో స్మైల్ ఉండదు, ఏముండదు. అలాంటి పర్సన్తో మనం మాట్లాడతామా? ఈవెన్ దో ఎంత ఫిట్ ఉన్నా, ఎంత 6 pack ఉన్నా కూడా. ఓకే. సో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. సో ఫిజికల్ హెల్త్ కోసం ఏది చేసినా సరే, అది యోగానే అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, జుంబా అవ్వచ్చు, ఏదైనా సరే ఫిజికల్ వర్కౌట్ ఒక 1/2 hour 45 minutes చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక లాస్ట్లో ఒక 5-10 minutes ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి. ఓకే. ఎందుకు అంటే మీరు ఇప్పుడు అడిగారు ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది అని. కరెక్ట్. ప్రాణాయామం అంటే కూడా ఏంటి అసలు? ప్రాణాయామం అంటే దాని మీనింగ్ ఏంటిది? సో ప్రాణ అంటే మనలోని ఎనర్జీ, ఇన్నర్ ఎనర్జీ, వైటల్ ఎనర్జీ. ఓకే. ఓకే. ఆయామ అంటే ఎక్స్టెన్షన్. సో అకార్డింగ్ టు సాంస్క్రిట్, ఎక్స్టెన్షన్ ఆర్ ఎక్స్పాన్షన్. సో ప్రాణాయామ అంటే ద ఎక్స్టెన్షన్ ఆఫ్ వైటల్ ఎనర్జీ విత్ ఇన్ అవర్ బాడీ. అంటే మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకోవడమే ప్రాణాయామం అంటారు. సో ఈ ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, దెర్ ఈస్ అ కొటేషన్, ఇంగ్లీష్ కొటేషన్. ఓకే. మైండ్ ఈజ్ అ కింగ్ ఆఫ్ ఆల్ సెన్సెస్ అండ్ బ్రెత్ ఈజ్ అ కింగ్ ఆఫ్ మైండ్. ఓకే. సో మన సెన్సెస్ అన్నిటినీ మైండ్ కంట్రోల్ చేస్తే, మన మైండ్ని మాత్రం మన బ్రీత్ కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో మీరే గమనించండి, ఎప్పుడైనా బాగా కోపంగా ఉన్నప్పుడు మీ బ్రీదింగ్ ఎలా ఉంటుంది? ఫాస్ట్గా ఉంటుంది. కరెక్ట్. ఓకే. సో నన్ను ఇంత మాట అంటావా నువ్వు? బ్రీదింగ్ ఫాస్ట్ ఉంటుంది. ఓకే. సో అదే కూల్గా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు మన బ్రీదింగ్ ఎలా ఉంటుంది? చాలా స్లోగా ఉంటుంది. ఏదైనా కళ్ళ ముందు ఒక మంచి సీనరీ చూసినప్పుడు వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ సీనరీ, లేదంటే ఏదైనా మంచి కాఫీ తాగే ముందు వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ కాఫీ. ఓకే. అంటే సో ఇక్కడ ఏమవుతుంది, మనం కూల్గా ఉన్నప్పుడు మన బ్రీదింగ్ కూడా చాలా స్లోగా నార్మల్గా ఉంటుంది. ఓకే. అదే మనము యాంగ్రీలోనో లోగా ఉన్నప్పుడు మన బ్రీదింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. మన ఎమోషన్స్ని మన బ్రెత్ డిసైడ్. మన ఎమోషన్స్ని మన బ్రెత్ డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం మన ఎమోషన్స్ని ఎట్లాగో కంట్రోల్ చేయలేము. అప్పుడు ఏం చేయాలి? మన బ్రెత్ని కంట్రోల్ చేయాలి. సో ఎప్పుడైతే మన బ్రెత్ కంట్రోల్లో ఉంటుందో న్యాచురల్లీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది, మన ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఇదే కాన్సెప్ట్ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తాడు. సో అర్జునుడు అడుగుతాడు కృష్ణ భగవాన్ని, ఓ మై డియర్ కృష్ణ,
నా మైండ్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, మై మైండ్ ఈజ్ అన్కంట్రోలబుల్, వాట్ షుడ్ ఐ డూ? దెన్ కృష్ణ పరమాత్ముడు రిప్లై ఇస్తాడు, ఐ టోటలీ అండర్స్టాండ్ ఓ అర్జున, ఐ టోటలీ అండర్స్టాండ్. మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, బట్ నువ్వు బ్రెత్ని కనుక కంట్రోల్ చేస్తే నీ మైండ్ ఆటోమేటిక్గా నీ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్పి చెప్తాడు. సో ఎప్పుడైతే మైండ్ కంట్రోల్లో ఉంటుందో అప్పుడు ఈ సెన్స్ ఆర్గన్స్ మన మాట వింటాయి. అప్పుడు మనం ఎలాంటి స్ట్రెస్ వచ్చినా, రోజులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా చాలా ఈజీ గోయింగ్లో ఉంటాం. ఓకే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పమంటే మన కెప్టెన్ కూల్ MS ధోని. ఓకే, సో మనం 2020 ఫస్ట్ వరల్డ్ కప్ 2007లో అయినప్పుడు ధోని అప్పటికి హీ వాజ్ ఏ బిగినర్. ఓకే, జస్ట్ ఒక 3 or 4 సిరీస్ ఆడిండు, ఆయనకి ఇక క్యాప్టెన్సీ ఇచ్చేసారు. ఓకే, సో అంత ప్రెషర్లో పాకిస్తాన్తో అంత ఫైనల్ మ్యాచ్లో కూడా అంత కూల్గా జోగిందర్ శర్మకి బౌలింగ్ ఇస్తాడు. అందరూ శ్రీశాంత్కో ఎవరికో బౌలింగ్ ఇవ్వాల్సింది పోయి లాస్ట్ ఓవర్లో జోగిందర్ శర్మకి ఇస్తారా అని అప్పట్లోనే కామెంట్స్ కూడా వేసారు కామెంటరేటర్. అయినా కూడా లెట్ ఇట్ బి కూల్, నువ్వు వేసాయి, నేను వెనకాల కీపింగ్, నేను బ్యాకింగ్ ఉంటా, జస్ట్ గివ్ యువర్ బెస్ట్ అన్నాడు. అండ్ ద రెస్ట్ టర్న్ అవుట్ టు బి హిస్టరీ. మనం ఇండియా ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచిన అక్కడ నుంచి ఇండియన్ క్రికెట్ కూడా మారి. ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ ధోని ఎలా అయితే కామ్నెస్ మెయింటైన్ చేసిండో అలా మనం కూడా మన లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా, మన బాస్ మనని ఎంత టార్చర్ చేస్తున్నా, మన వైఫ్ మనని ఎంత టార్చర్ చేస్తున్నా, మన బ్రీతింగ్ అనేది మన కంట్రోల్లో ఉంటే న్యాచురలీ విల్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, లెట్ ఇట్ బి, హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, ఇప్పుడు ఏం చేయాలి అన్న థాట్లోనే ఉంటాం తప్ప అరే ఇప్పుడు ఇది అయింది, నేను ఎలా చేయాలి, ఏం చేయాలన్న వర్రీ ఉండదు, స్ట్రెస్ ఉండదు. యాక్చువల్లీ అంటుంటారు కదా, ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు ఓకే టేక్ ఎ గుడ్, ఎగ్జాక్ట్లీ, టేక్ ఎ డీప్ బ్రెత్ అంటారు, లేదంటే కౌంట్ 1 to 10 అంటారు. అవన్నీ ఎందుకు అంటే బ్రీతింగ్ ని స్లో చేయడం, బ్రీత్ ని కంట్రోల్ చేస్తే. మీరు ఇందాక మీరు ఈ స్టోరీ కృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు, లేదంటే మైండ్ ని కంట్రోల్ చేయలేదు, దీనికి ఒక స్టోరీ నేను విన్నా. ఏంటంటే బుద్ధిస్ట్ మాంక్ ఉంటాడు కదా, బుద్ధిస్ట్ మాంక్ దగ్గరికి ఒక అతను వెళ్తాడు. వెళ్ళి ఇట్లా స్వామీజీ నాకు విపరీతమైన థాట్స్ వస్తున్నాయి, నేను భరించలేకపోతున్నా, నాకు ఏదైనా మంత్రం ఉంటే చెప్పు, నాకు ఇది థాట్స్ అన్నీ బంద్ అయిపోవాలంటే, లేదు ఒక 10 రోజులు మెడిటేషన్ చేసుకొని రాపో అని చెప్తారు. సో లేదు లైక్ అంత వద్దు, నాకు ఓన్లీ ఇప్పుడు చెప్పేసి ఒక మంత్రం చెప్పు అంతే అని అంటాడు. సో అప్పుడు ఏం చెప్తాడంటే, వీడు వినేటట్టు లేడని చెప్పేసి, నేను ఒక పని చెప్తా, ఆ పని చేస్తామంటే చేస్తా అంటాడు. ఏంటంటే డోంట్ థింక్ ఆఫ్ ఎ మంకీ ఇన్ యువర్ మైండ్ అంటాడు. అప్పుడు నీ సొల్యూషన్, నీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతావు, నువ్వు మంకీ గురించి ఆలోచించకని చెప్తాడు. వీడు పోతాడు, పోయి ఈజీ కదా అనుకొని పోతాడు. ఎప్పుడు పోయినా నాకు మంకీ గుర్తుకొస్తుందా లేదా అని ఆలోచిస్తుంటే ఆ మైండ్ మొత్తం ఇంకా మంకీ థాట్స్ తోటే నిండిపోతాయి అనమాట. సో అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఎప్పుడైతే నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, మైండ్ని కంట్రోల్ చేయాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఇంకా కంట్రోల్ చేయాలనిపిస్తుంది. సో నీ బ్రెత్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి చెప్తాను. మీరు చెప్తున్నప్పుడు ఆ స్టోరీ గుర్తుకొచ్చింది నాకు. మనం మైండ్ని ఎంత ప్రెస్ చేస్తున్న కొద్దీ మైండ్ ఇంకా హార్డ్గా మనం పుష్ చేస్తుంది. అవును, సో కంట్రోల్ చేయాల్సింది మైండ్ని కాదు, ఫస్ట్ కంట్రోల్ యువర్ బ్రీత్. న్యాచురల్లీ మైండ్ విల్ మన మాట వింటుంది. అప్పుడు మీరు మెడిటేషన్ గురించి, ప్రాణాయామం గురించి చెప్పారు కదా, నేను ఇప్పుడు మెడిటేషన్ నేను కూడా రెగ్యులర్గా ఏం చేయట్లేదు, చేసేవాను ఒకప్పుడు. బట్ మెడిటేషన్ చేసేటప్పుడు బేసిక్గా నేను ఫేస్ చేసేదైనా ఎవరు ఫేస్ చేసేది ఎంత ఉంటుందంటే, స్టార్ట్ చేస్తాం, కళ్ళు కూర్చుంటాం, కూర్చోగానే మైండ్ ఇలా కళ్ళు మూసుకోగానే ఏవేవో థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ని తీసేద్దాము అని చెప్పేసి ఏదేదో చేస్తూ ఉంటాము. ఆ 5 నిమిషాల లోపలే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాం. సో ఇది ఇట్లాంటి అసలు బేసిక్గా ఒక మెడిటేషన్ స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలంటే ఎట్లా ఒక స్టెప్ బై స్టెప్ చెప్పాలంటే? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్, ఐ అప్రిషియేట్. చాలా మంది బిగినర్స్కి ఇదే ప్రాబ్లం, మెడిటేషన్ అంటే భయపడతారు. అసలు మెడిటేషన్ నేను చేయగలుగుతానా అని. ఓకే, నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి అని కూర్చుంటారు, మెడిటేషన్ అయిపోతే టైం చూస్తే ఓన్లీ 5 minutes అవుతుంది. ఫోకస్ కూడా టైం మీదే ఉంటుంది, హాఫ్ అన్ అవర్ అయిందా, ఆ మెడిటేషన్ అయిందా అన్నట్టు ఉంటుంది. సో బిగినర్స్ ఎప్పుడైనా కూడా మెడిటేషన్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళు డైరెక్ట్ మెడిటేషన్లో కూర్చోవద్దు. ఓకే, మనకి యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ చాలా గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. ఓకే, సో గైడెడ్ మెడిటేషన్స్ని ఫాలో అవ్వాలి. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ గైడెడ్ మెడిటేషన్లో, వాళ్ళు చెప్పే మాటల మీద ఫోకస్ ఉండాలి. సో అలా న్యాచురల్గా మన మైండ్లో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి రీసెంట్గానే సద్గురుది మిరాకిల్ ఆఫ్ మైండ్ అనే యాప్ లాంచ్ అయింది. అది లాంచ్ అయిన ఫస్ట్ డేలోనే 1 million డౌన్లోడ్స్ అయింది. 1 million 10 million, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ మేజర్ డౌన్లోడ్స్ అయినాయి. మేజర్, దట్ వాజ్ అ రికార్డ్. ఓకే, వరల్డ్ మొత్తంలో ఏ యాప్ ఒకే షాట్లో అన్ని ఫస్ట్ డేలో అంత డౌన్లోడ్స్ అవ్వలేదు. ఓకే, ఎందుకు ఆ మిరాకిల్ ఆఫ్ మైండ్ యాప్లో అంతగానం ఏముంది అంటే, ఆ యాప్లో చాలా గైడెడ్ మెడిటేషన్స్ ఉంటాయి. ఇవాళ రోజున పబ్లిక్ ఏం అవసరం, ఆ గైడెన్స్ అవసరం. ఉత్తిగా మెడిటేషన్లో కూర్చోమంటే ఎవరు కూర్చోరు. కూర్చున్నా కూడా నా వర్క్ ఏమైందో, నా ఫ్యామిలీ ఏమైందో, నా ఈఎంఐస్ ఏమైపోయినాయో అన్న థాట్లోనే మెడిటేషన్లో అలానే గడుపుతారు. అలా కాకుండా ఒక గైడెడ్ మెడిటేషన్, ఎవరైనా క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రెత్, సో ఇలా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే న్యాచురల్లీ మనలో ఆ థాట్స్ అనేవి తగ్గి మన ఫోకస్ వాళ్ళ చెప్పే పాయింట్స్ పైన ఉంటుంది. సో అలా మీకు యూట్యూబ్లో చాలా గైడెడ్ మెడిటేషన్స్ దొరుకుతాయి. సో అందులో మీకు నచ్చిన గైడెడ్ మెడిటేషన్ పిక్ చేసుకొని, సో ఫస్ట్ బిగినర్స్కి గైడెడ్ మెడిటేషన్తో స్టార్ట్ చేస్తే బెటర్. తర్వాత మేబీ కొన్ని డేస్ ఆర్ కొన్ని మంత్స్ డౌన్ ద లైన్ ఆటోమేటిక్గా ఫోకస్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఆ గైడెన్స్ కూడా అవసరం లేదు, న్యాచురల్లీ మనం కూర్చున్నప్పుడే మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, దట్ ఈస్ హౌ బిగినర్స్ షుడ్ డూ. ఓకే, ఇది మంచి చెప్పారు ఈ విషయము. నేను కూడా హెడ్ స్పేస్ అని ఒక యాప్ ఉంటుంది. ఎస్, కరెక్ట్. హెడ్ స్పేస్ అనే యాప్ ఉంటుంది. సో దాంట్లో ఒకప్పుడు దాంట్లో చూస్ చేస్తే మీరు అన్నట్టు చాలా మంచిగా ఉంటుంది అనమాట. కాకపోతే అది పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, 150 రూపీస్ ఎంతో మంత్లీ కట్టాలి. సో ఈ గైడ్స్ 10 నిమిషాలు అయిపోయినట్టే అనిపించదు ఎవరైనా గైడ్ చేస్తుంటే. సో అది మీరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అన్నట్టే, అరే అప్పుడే మెడిటేషన్ అయిపోయింది అన్న ఫీలింగ్ లోకి వచ్చేస్తాం. నేను ఇంతసేపు చేస్తాను మెడిటేషన్ అన్న ఫీలింగ్ లోకి వస్తాను. అవి కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఆన్లైన్ లో ఉన్నాయి, బట్ మొత్తం ఎక్స్టెన్షన్ ఉండదు. ఒకవేళ నచ్చిన వాళ్ళు ఉంటే అది తీసుకుంటే కూడా బెస్ట్ అని మీరు కూడా చెప్పడం ఎక్స్పర్ట్ చెప్పారు కాబట్టి. సో ప్రాణాయామంలో ఒక సింపుల్ ప్రాణాయామం ఎక్కడున్నా కానీ చేసుకోగలిగే ఒక ప్రాణాయామం ఏమైనా చెప్పాలంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి, బట్ సింపుల్ ఉండాలి అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడ కూర్చున్నా చేసుకో. సపోజ్ నేను ఇక్కడ కూర్చున్నా, ఒక 10 నిమిషాలు నాకు టైం దొరికిందంటే నేను ప్రాణాయామం చేసుకునేటట్టు ఉండేట. ఎస్, సో ఇది ప్రాక్టికల్గా మీతో చేపిస్తాను. సో జస్ట్ ఇలా నార్మల్గా బ్యాక్ స్ట్రైట్ పెట్టుకోండి. సో ఒక చేతి ఇలా మీ బెల్లీ పైన పెట్టుకోండి, ఇంకో చేతి నార్మల్గా ఓపెన్. ఓకే, సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకొని మీ పొట్టని ఉబ్బించండి బెలూన్ లాగా. ఇన్హేల్ అండ్ బల్జ్ యువర్ బెల్లీ లైక్ ఎ బెలూన్. ఇప్పుడు శ్వాస మొత్తం వదిలేసి పొట్టని పూర్తిగా లోనికి తీసుకోవాలి. ఎక్సేల్ అండ్ టక్ ఇన్ యువర్ బెల్లీ. కంటిన్యూ చేయండి ఇలా 5 times. ఇన్హేల్, bulge your belly, exhale, inhale, పొట్ట మొత్తం బయటికి రావాలి శ్వాస తీసుకున్నప్పుడు. ఎక్సేల్, పొట్ట మొత్తం లోనికి వెళ్ళిపోవాలి. ఇంకొకసారి లాస్ట్. ఇన్హేల్, ఎక్సేల్. Relax, you may release and you can open your eyes. So how are you feeling? కొంచెం కామ్నెస్. ఎస్, సో దీన్ని అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు. సో ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, సో మీరు ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, జస్ట్ కూర్చునే ప్లేస్ ఉంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ చేయి కూడా ఇలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఫీల్ అవుతారని నేను అనుకున్నా. నార్మల్గా 2 hands ఇలా పెట్టుకొనే చేయవచ్చు. సో ఈ అబ్డామినల్ బ్రీతింగ్ వల్ల ఏమవుతుంది అంటే, మన లంగ్స్ని మనం ఫుల్ కెపాసిటీకి యూజ్ చేస్తాం. జనరల్లీ మనం డే టు డే లైఫ్లో మన బ్రీతింగ్ చాలా షాలోగా ఉంటుంది. షాలో బ్రీతింగ్ అందరికీ. ఓకే, మన ఉన్న లంగ్స్ని హార్డ్లీ 5% ఆఫ్ ద లంగ్స్నే మనం వాడుతున్నాం డే టు డే లైఫ్లో. సో ఎప్పుడైతే ఈ అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తామో మిగతా 95% ఆఫ్ ద లంగ్స్ని మనం వాడతాం. సో ఈ బెల్లీ ఎప్పుడైతే బల్జ్ అవుతుందో ఇక్కడ డయాఫ్రమ్ ఉంటుంది. సో అది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యి లంగ్స్ లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది. చాలామంది పొట్టు ఉబ్బుతుంటే పొట్ట లోపలికి గాలి వెళ్తుంది అనుకుంటారు, కాదు. సో ఈ డయాఫ్రమ్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల పొట్టు ఉబ్బుతుంది, గాలి మాత్రం లంగ్స్ లోపలికి వెళ్ళి లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ ఎక్సేల్ చేస్తున్నప్పుడు మొత్తం కాంట్రాక్ట్ అవుతాయి. సో ఇలా నార్మల్గా మీరు చిన్న పిల్లల్ని గమనిస్తే, పసిపిల్లల్ని గమనిస్తే వాళ్ళ పొట్ట గమనించండి, వాళ్ళ పొట్ట ఓపెన్ క్లోజ్ అవుతుంది, వాళ్ళ బెల్లీ అప్ అండ్ డౌన్ మూవ్మెంట్ అవుతుంది. సో పిల్లలు చాలా బాగా బ్రీతింగ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే మనం కొంచెం పెద్దగా అవుతామో మన సరౌండింగ్స్కి అలవాటు పడిపోయి మనం షాలో బ్రీతింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకే,
సో ఇది ఎవ్రీడే అట్లీస్ట్ మనము ఇందాక ఒక 5-10 మినిట్స్ యోగాకి పెట్టుకోవాలనుకున్నాం కదా. సో కొన్ని వార్మప్స్ యోగాసనాస్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తే చాలా మంచిది. డే మొత్తానికి కావాల్సిన ఎనర్జీ జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఈ అబ్డామినల్ బ్రీతింగ్ చేస్తే వస్తుంది. అంటే మన లంగ్స్ని మనము మన లంగ్స్ అనే ఇంజిన్ని మనం వాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వరకు ఫుల్ కెపాసిటీలో వాడట్లేదు. దీనికి సైన్స్ బ్యాకింగ్ ఏంటి అంటే సింపుల్, జస్ట్ హై స్కూల్ బయాలజీ. ఇప్పుడు మనం గాలిని ఎంత ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువ ఉంటే లోపల బ్లడ్ అంత బాగా ప్యూరిఫై అవుతుంది. ఓకే, సో బ్లడ్ ఎంత బాగా ప్యూరిఫై అవుతే బ్లడ్లో న్యూట్రియంట్స్ బాగా అందుతాయి అన్ని ఆర్గన్స్కి. న్యూట్రియంట్స్ ఎప్పుడైతే ఆర్గన్స్కి న్యూట్రియంట్స్ బాగా అందుతాయో న్యాచురల్లీ మనం హెల్తీగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటాం. సో దట్ ఈస్ అ సైన్స్. మోర్ ఆక్సిజన్, more blood purification, more nutrients to the organs, and then overall health, overall activeness. అలా మీరు ఇప్పుడు ఈ శ్వాసకు సంబంధించిన దాని మీద నేను ఈ పాడ్కాస్ట్ చూసే ముందు కొన్ని వీడియోస్ చూసిన ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు మనం ఆయన అడిగినప్పుడు. ఒక క్వశ్చన్ ఒక చిన్న సేయింగ్ చూసిన, ఏంటిదంటే మనం ఎన్ని రోజులు బతుకుతాం అనేది నార్మల్గా నార్మల్ సినారీ చెప్తున్నా, యాక్సిడెంట్స్ ఇట్లాంటి పక్క పెట్టేస్తే ఎన్ని రోజులు బతుకుతాం అనేది నీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మీద కాదు, నువ్వు నెంబర్ ఆఫ్ బ్రెత్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. అంటే ఈ మన ఏదైతే కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు షార్ప్ బ్రీతింగ్ తీసుకుంటాయి, ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకొని తక్కువ సంవత్సరాలు బతుకుతాయి. ఏదైతే మన టార్టాయిస్ ఉంటుంది కదా, ఆ తాబేలు అయితే 100 సంవత్సరాలు ఎట్లా బతుకుతుంది అంటే షాలో బ్రీతింగ్ తీసుకుంటుంది. సో ఈ బ్రీతింగ్ని మనం కంట్రోల్ చేసుకుంటే వీ కెన్ లీవ్ లాంగర్ అని చెప్పేసి ఒక ఆయన చెప్పడం చూసిన. సో అది ఎంతవరకు? అది నిజమే. సో మన ఋషులు మునులు ఈ ప్రకృతిలో ఉన్న జంతువులు అన్నిటిని గమనించారు. ఓకే, ఏ యానిమల్కి అయితే ఫాస్ట్ బ్రీదింగ్ ఉంటుందో ఆ యానిమల్ లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక డాగ్ లైఫ్ స్పాన్ హార్డ్లీ ఒక 10 years, 10 to 15 years మేబీ. ఒక ర్యాబిట్ లైఫ్ స్పాన్ ఇంకా తక్కువ, మేబీ 3 to 4 years ఆర్ మ్యాక్స్ 5 years. ఓకే, సో ఇలా ఫాస్ట్ బ్రీతింగ్ యానిమల్స్, ఈవెన్ టైగర్, లయన్, వీటికి కూడా ఫాస్ట్ బ్రీతింగ్ ఉంటుంది. వాటి లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అప్ టు 20 or 25 years ఆర్ 30 అప్ టు మ్యాక్సిమం. అదే ఆపోజిట్ కేస్, ఇప్పుడు ఏ యానిమల్స్ రివర్స్ కేసులో తీసుకుంటే ఏ యానిమల్కి బ్రీతింగ్ చాలా స్లో ఉందో మన ఋషులు గమనించారు. ఒక ఏనుగు ఎందుకు ఇన్ని ఇయర్స్ బతుకుతుంది, ఒక ఎలిఫెంట్ ఈజీగా 100-150 years బతుకుతుంది, అంతకంటే ఎక్కువ కూడా బతుకుతుంది. ఒక టార్టాయిస్ ఈజీగా 300-400 years బతుకుతుంది. ఒక స్నేక్ అయితే అప్ టు 500 years వరకు కూడా బతుకుతుంది. ఇంకా కొన్ని రేర్ స్నేక్స్ అయితే అప్ టు 1000 years కూడా బతికే ఉంటాయి. ఓకే, ఎందుకు స్నేక్, ఎలిఫెంట్, టార్టాయిస్ ఎక్కువ ఆయుష్ ఉన్నాయి, డాగ్, ర్యాబిట్, గోట్ వీటికి తక్కువ ఆయుష్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ యానిమల్స్ బ్రీదింగ్ ఫాస్ట్ ఉంది, ఈ యానిమల్స్ బ్రీదింగ్ స్లో ఉంది. ఓకే, సో దీన్ని గమనించి మన ఋషులు మునులు ఏం చేశారంటే మన బ్రీదింగ్ కూడా స్లోగా అవుతే న్యాచురల్లీ మనం కూడా ఎలిఫెంట్స్ లాగా, టార్టాయిస్ లాగా మనం కూడా ఎక్కువ ఆయుష్తోని బతుకుతాం అని చెప్పి మన ఋషులు మునులు గమనించి ఈ ప్రాణాయామ ప్రక్రియలని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ ప్రాణాయామలో ఏమవుతుంది, మన బ్రీతింగ్ డీప్ అవుతుంది. దానివల్ల మన బ్రీతింగ్ స్లో అవ్వడం వల్ల ఎనర్జీ కన్జంప్షన్ అనేది మెల్లిగా ఉంటుంది. ఓకే, సో మనము ఓవర్గా ఎనర్జీ కన్జంప్షన్ని ముందే యూజ్ చేస్తే మన లైఫ్ తగ్గుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక మెషిన్ ఉంది, ఒక ల్యాప్టాప్ లేదంటే ఏదో ఒక చిన్న మెషిన్, జిరాక్స్ మెషినో, టైలరింగ్ మెషినో, ఆ మెషిన్ని నేను రోజంతా వాడుతూనే ఉన్నా, పొద్దున, సాయంత్రం, రాత్రి, ఏమవుతుంది ఆ మెషిన్ చాలా ఫాస్ట్గా షెడ్కి వచ్చేస్తుంది, ఖరాబ్ అవుతుంది. అదే ఆ మెషిన్ని నేను చాలా మినిమల్గా వాడుతున్నా, ఓకే, రోజులో కొన్ని అవర్సే వాడుతున్నా, అప్పుడు ఏమవుతుంది ఆ మెషిన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తుంది. ద సేమ్ థింగ్, మన బ్రీతింగ్ ఫాస్ట్ ఉంటే మన లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంటుంది. మన బ్రీతింగ్ ఎలా అయితే స్లో ఉంటే లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అందుకే ఇప్పటికీ మనం చాలా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో వింటుంటాం, ఏంది హిమాలయాల్లో 200 క్రితము ఉన్న ఋషి కనిపించిండు, 300-400 ఏళ్ళు ఏమి ఫుడ్ లేకుండా ఉత్తిగా మెడిటేషన్లోనే బతికేస్తున్నాడు అని చెప్పి వింటుంటాం. ఎందుకు అంటే వాళ్ళ బ్రీదే వాళ్ళకి ఎనర్జీ, వాళ్ళ బ్రీదింగ్ ద్వారానే వాళ్ళ ఎనర్జీని వాళ్ళు రీస్టోర్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రీదింగ్. సో మీరు ఇందాక చెప్పింది అది వండర్స్ ఆఫ్ మిరాకిల్. ఎందుకంటే సైన్స్ కూడా వీళ్ళు ఎట్లా బతుకుతున్నారా, మనిషి 2 రోజులు తినకపోతే అంటే ఆల్మోస్ట్ బెడ్కి వచ్చేస్తాడు. సో బట్ ఇన్ని సంవత్సరాలు ఎట్లా బతుకుతున్నారు అనేది సైన్స్ కూడా తెలియదు. అంటే సైన్స్ తెలియని విషయాలు కూడా మన లోపల ఉన్నాయి. సైన్స్ మన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే కొంతమంది యోగా అంటే ఓన్లీ వీళ్ళు హిందూస్ వీళ్ళే చేయాలి అన్నట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక
రిలీజియన్కి అంటగట్టేస్తారు. సో వాళ్ళు దాన్ని అంటే ఏమంటారు బూటకం లాగా చూస్తూ ఉంటారు. బట్ సైన్స్ బ్యాక్ చేసిందే వాళ్ళు నమ్ముతా అంటారు. సైన్స్ తెలియని కూడా చాలా ఉంటాయి. సో బట్ సైన్సే చెప్పిందే నమ్మాలంటే కొన్ని సైన్స్ కూడా తెలియదు. ఇప్పుడు ఆ 150 సంవత్సరాలతో 200 సంవత్సరాలు ఆల్రెడీ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎన్డీటీవీ వాళ్ళు ఒక చూపించారు ఒక ఋషిని ఎన్నో సంవత్సరాలు 150 years ప్లస్ ఉన్నారు. సో అతను ఎట్లా బతికిండో ఎవరికి తెలియదు, సైన్స్కి కూడా తెలియదు. సో సైన్స్ కూడా ఆశ్చర్యపోయే విషయాలు మనం యోగా ద్వారా పాసిబుల్ చేయొచ్చు అని మీరు చెప్పిన ఎగ్జాంపుల్. అండ్ చాలా ఏదైతే సైన్స్ ఉందో అది కొన్ని వందల సంవత్సరాల క్రితం మన ఋషుల మునులు చేసిందే, సాధించిందే. ఓకే, సో మనం ఋషులని మునులని ఓన్లీ స్పిరిచువల్ సెయింట్స్ గా చూస్తాం. బట్ దే ఆర్ గ్రేటెస్ట్ సైంటిస్ట్స్, దే ఆర్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్. సైన్స్ కి అందని ఎన్నో విషయాలు మన ఋషులు మునులు ఒకప్పుడే కనిపెట్టారు. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాల్సింది ఏంటి అంటే ఈ బ్రీత్ గురించి మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. మనము ఫుడ్ లేకుండా, రైస్ ఫుడ్ లేకుండా కొన్ని రోజులు బతకగలుగుతాం. ఒక 2 days 3 days ఈవెన్ 1 week కూడా ఫుడ్ లేకుండా బతకగలుగుతాం. ఓకే, వాటర్ లేకుండా కొన్ని అవర్స్ బతకగలుగుతాం. ఓకే, ఇప్పుడు పొద్దున్న నుండి నేను వాటర్ తీసుకోలేదంటే నైట్ వరకు, ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 days వరకు కొంచెం కష్టమైన వాటర్ లేకుండా బతకగలుగుతాం. కానీ శ్వాస లేకుండా మనం ఒక్క సెకండ్ అయినా బతకలేం. జస్ట్ ఒక 5-10 seconds ఇలా ముక్కు మూసుకోండి, ఇమీడియట్లీ వితిన్ 10th second 15th second చేసి తీసుకుంటాం. అంటే మనం ఫుడ్ లేకుండా బతకగలుగుతాం, వాటర్ లేకుండా బతకగలుగుతాం, కానీ బ్రీత్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా మనం కొన్ని డేస్ కాదు కదా, కొన్ని సెకండ్స్ కూడా బతకలేం. ఓకే, అంటే ఫుడ్ వాటర్ కంటే మన బ్రీత్ ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, వాటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, బ్రీత్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్స్ అని, డైటింగ్ అని ఇంపార్టెన్స్ ఇస్తారు. వాటర్ కూడా ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ అని, ఆ వాటర్ అని, ఈ వాటర్ అని వాటర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా బ్రీతింగ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇవాళ రోజున మనం చూస్తున్నాం మన దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం అంతా డౌన్ అయిపోతుంది పొల్యూషన్తో. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా బ్రీతింగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. ఆక్సిజన్ కొనుక్కుంటారు. ఎగ్జాక్ట్లీ 1 hourకి ఇంత అమౌంట్ అని పెట్టి ప్యూర్ ఆక్సిజన్ తీసుకుంటారు. అమ్ముతున్న స్పాట్లు ఉన్నాయి, హోటల్స్ ఆక్సిజన్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అలాంటి పరిస్థితి రేపటి రోజున రాకుండా ఉండాలి అంటే మనం డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకి మధ్యప్రదేశ్లో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అయింది. ఓకే, సో అప్పుడు మొత్తం పేలిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నవి కూడా చాలా విషవాయువులు ఉత్పత్తి అయినాయి. ఓకే, చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. కానీ ఆ గ్యాస్ ట్రాజెడీ జరిగిన దగ్గరే కొన్ని బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ రోజు యజ్ఞం చేస్తుండే. వాళ్ళకి ఏం కాలే, మిగతా వాళ్ళందరికీ అయింది. వాళ్ళకి ఎందుకు కాలే? వాళ్ళు రోజు ఆ యజ్ఞం చేయడం వల్ల న్యాచురల్లీ ఆ ప్యూర్ ఆక్సిజన్ వాళ్ళకి వెళ్తుంది. ప్రాణాయామ పద్ధతులు చేయడం వల్ల ఆ ప్యూర్ ఆక్సిజన్ వెళ్తుంది. అందుకే మిగతా వాళ్ళకే ఆ టాక్సిక్ ఎయిర్ తోని హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి తప్ప వాళ్ళకి ఎవరైతే యజ్ఞాలు చేస్తారో వాళ్ళకి ఏం అవ్వలేదు. అంటే బ్రీత్ అనేది ఈ లెవెల్లో మనల్ని కాపాడుతుంది. అంటే విషవాయువులు మన పైకి వచ్చినా కూడా మన బ్రీతింగ్ ప్రాపర్ కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఎలాంటి డిసీజెస్ లేకుండా మన బ్రీతే మనని కాపాడుతుంది. అందరూ ఏమనుకుంటాం, మనం గాలి తీసుకుంటున్నాం అంటే ఆక్సిజనే తీసుకుంటున్నాం అనుకుంటారు. అంటే వీళ్ళు మనం ఎట్లా ఫీల్ అయిపోతున్నాం అంటే, ఓకే మన ముక్కులోకి వెళ్ళిందంటే అది ఆక్సిజన్, ఇంకే గాలి వెళ్ళదు, ఫిల్టర్ అవుతుంది అనుకుంటున్నారు. బట్ మనకు అన్ని టైప్స్ ఆఫ్ పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ కానీ వేరే విషవాయువులు కూడా అన్నీ వెళ్తున్నాయి. సో మీ యోగా చేయడం వల్ల ప్యూర్ ఆక్సిజన్ ఎట్లా అందుతుంది బాడీకి? యోగా చేయడం వల్ల యాజ్ సచ్ ప్యూర్ ఆక్సిజన్ అంటే ఫస్ట్ థింగ్ యోగాలో ఏం సజెస్ట్ చేస్తారు అంటే అర్లీ మార్నింగ్ లేవాలి, బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి ఆ టైంలో ఈ ప్రాణాయామ మెడిటేషన్ చేయాలి అంటారు. ఎందుకంటే ఆ టైంలో అట్మాస్ఫియర్ ప్యూర్ ఉంటుంది కాబట్టి ప్యూర్ ఎయిర్ లోపలికి వెళ్తుంది. ఆ టైంలో జస్ట్ ఒక 1/2 hour 15 minutes ఈ మెడిటేషన్ చేసినా కూడా డే అంతా కావాల్సిన ఎనర్జీ వస్తుంది. కానీ ఇవాళ రేపు లైఫ్ స్టైల్ లేట్ నైట్ లైఫ్ స్టైల్ అయిపోయింది, నైట్ డ్యూటీస్ ఎక్కువైపోయినాయి. సో అర్లీ మార్నింగ్ లేవలేరు కాబట్టి అట్లీస్ట్ మీరు ఎప్పుడు లేచినా సరే మీ టైంకి మీరు, అది మార్నింగో ఈవినింగో ఎప్పుడో మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫిట్నెస్కి టైం పెట్టుకొని ఒక 15-20 minutes ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్కి టైం పెడితే మనని ఆక్సిజన్ టేకింగ్ కెపాసిటీ, ఆక్సిజన్ ఇంటేక్ కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి
మనం ఎంత పొల్యూషన్లో తిరిగినా ఎంత ఇది తిరిగినా మనకి ఎలాంటి డిసీజ్ రాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే. అండ్ ఇప్పుడు నేను మీకు ఇందాక చేయించిన అబ్డామినల్ బ్రీతింగ్ అది జస్ట్ వన్ ఆఫ్ ద టెక్నిక్. సో అలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనకి యోగాలో, ప్రాణాయామాలో. ఆ టెక్నిక్స్ అన్ని రెగ్యులర్ చేయడం వల్ల మన బాడీ హెల్తీగా అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో టెంపరేచర్ని కూడా మనం బ్రీత్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఋషులు, మునులు హిమాలయాలలో ఉంటారు, అంత -డిగ్రీస్లో కూడా వాళ్ళు ఏం స్వెటర్లు వేసుకోరు, జాకెట్స్ వేసుకోరు, మొత్తం ప్యూర్ ఉంటారు వాళ్ళు, మొత్తం ఓపెన్గా ఉంటారు. అంత చలి కూడా వాళ్ళ బాడీ ఎలా తట్టుకుంటుంది అంటే త్రూ బ్రీదింగ్, త్రూ ప్రాణాయామం. సో బ్రీతింగ్ ద్వారా వాళ్ళ బాడీలో హీట్ కావాలంటే హీట్ పెంచుకుంటారు, లేదు సమ్మర్ సీజన్ ఉంది కొంచెం బాడీ కూల్ అవ్వాలి అంటే బాడీని కూల్ కూడా చేసుకోగలుగుతారు. వాళ్ళకి సమ్మర్ సీజన్లో ఏసీలు, ఫ్యాన్లు అవసరం లేదు, వింటర్ సీజన్లో స్వెటర్లు, జాకెట్లు కూడా అవసరం లేదు. ఓన్లీ త్రూ బ్రీతింగ్. ఈవెన్ ఫుడ్ కూడా లేకుండా ఓన్లీ బ్రీతింగ్నే ఎనర్జీగా తీసుకొని కొన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కొంతమందికి ఏంటంటే స్లీప్ ఇష్యూస్ చూసిన, స్లీప్ కొంతమందికి పట్టదు, లేదంటే ఒక ఫేజ్ ఉంటుంది లైఫ్లో నార్మల్గా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మైండ్ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, స్లీప్ నిద్ర పట్టదు. సో ఈ నిద్ర పట్టకుండా యోగాలో క్యూర్ ఉందని విన్నాను నేను. సో ఎట్లాంటి యోగాసనం చేస్తే ఈ స్లీప్ ఇష్యూస్ని మనం అధిగమించవచ్చు? ఎస్. సో అగైన్ కనెక్టింగ్ విత్ విత్ ద బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో ఎప్పుడైతే మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి మైండ్ని కామ్ చేస్తామో న్యాచురల్లీ మనకి స్లీప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే. సో డైలీ పడుకునే ముందు ఇప్పుడు నేను మీకు చెప్పిన అబ్డామినల్ బ్రీదింగ్ బెడ్ మీదనే కూర్చొని కాళ్ళు ఫోల్డ్ చేసి కూర్చొని ఒక 5 minutes 10 minutes అబ్డామినల్ బ్రీతింగ్ చేయండి. చేస్తూనే నిద్రలోకి వెళ్ళిపోతారు. ఓకే. స్టార్టింగ్లో కొంచెం కష్టమైన మెల్లిమెల్లిగా ఎవ్రీడే చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఈ యోగ నిద్ర అంటారు కదా, యోగ నిద్ర అంటే ఏంటి? ఎస్, యోగ నిద్ర అంటే రిలాక్సింగ్, కాన్షియస్లీ రిలాక్సింగ్ అవర్ బాడీ. ఓకే. సో ఇప్పుడు మనము నిద్రలో ఉంటాము, నిద్రలో మన బాడీ రిలాక్స్ అవుతుంది, కానీ కాన్షియస్గా ఏమీ రిలాక్స్ అవ్వదు. మనం నిద్రలోకి పోయినామంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, మత్తులోకి వెళ్ళిపోతాం. అలా మత్తులోకి వెళ్ళకుండా కాన్షియస్గా మన బాడీని రిలాక్స్ చేయడమే యోగ నిద్ర అంటారు. సో ఈ యోగ నిద్ర ప్రక్రియలో మనం పై నుండి కింది వరకు, తల భాగం నుండి కాలి వేళ్ళ వరకు ఒక్కొక్క పార్ట్ని, ఒక్కొక్క ఆర్గన్ని రిలాక్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ రిలాక్స్, షోల్డర్స్ రిలాక్స్, ఆర్మ్స్ రిలాక్స్, అబ్డామిన్ రిలాక్స్, ఇలా ఒక్కొక్క పార్ట్ని మెల్లిమెల్లిగా మెంటల్గా రిలాక్స్ చేయడం వల్ల కాన్షియస్గా మీ బాడీని మీరు రిలాక్స్ చేసుకోగలుగుతారు యోగ నిద్రలో. అండ్ ఎవరికైతే ఈ నిద్ర సమస్య ఉందో వాళ్ళు ఎవ్రీడే యోగ నిద్ర చేస్తే మంచిగా నిద్రలోకి వెళ్ళిపోతారు. మనకి యూట్యూబ్లో కూడా చాలా యోగ నిద్ర ఆడియోస్ ఉంటాయి. ఓకే. ఎస్పెషల్లీ ఈ స్లీప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పొద్దున్నే లేచి బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ అలసిపోయి నిద్ర వస్తుంది. అండ్ సెకండ్ థింగ్, రాత్రి పడుకునే ముందు ఈ యోగ నిద్ర కానీ, లేదంటే ప్రాణాయామ కానీ, లేదంటే గైడెడ్ మెడిటేషన్ అయినా చేస్తే మంచి నిద్ర పడుతుంది. దే విల్ స్లీప్ లైక్ ఎ బేబీ. యోగా మనం ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చేయాలనుకోండి, కొంతమందికి ఏంటంటే బాడీ సపోర్ట్ చేయదు, కొంతమందికి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొత్త ప్రాక్టీస్ చేయాలంటే చేయాలి. బట్ చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడే 7th 8th క్లాస్ వచ్చిన వాళ్ళకు యోగా ఒకవేళ ఫ్యామిలీస్, ఇప్పుడు ఈ మధ్యలో పేరెంట్స్ కూడా కొంచెం ఏమంటే అప్పుడు పేరెంట్స్ లాగా కాకుండా కొంచెం మా పిల్లలకు భరతనాట్యం నేర్పించాలి, సింగింగ్ యాక్టివిటీస్ నేర్పించాలి, వీళ్ళకి చదువుతో పాటు ఇది కూడా నేర్పించాలని చాలా మంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ యోగా ఒకవేళ వాళ్ళ లైఫ్లో యోగా కూడా ఇన్కల్కులేట్ చేయగలిగితే వాళ్ళ లోపల ఎట్లాంటి చేంజెస్ చూడవచ్చు పిల్లల లోపల ఎక్స్పెషల్లీ? సో పిల్లలకి యోగా అనేది చాలా చాలా అవసరం. ఓకే. సో మనకి తెలుగులో సామెత కూడా ఉంది, మొక్కై వంగనిదే మానే వంగుతుంది అన్నట్టు. వాళ్ళు ఆ మొక్క స్టేజ్లో ఉన్నప్పుడే యోగా నేర్పిస్తే వాళ్ళ మైండ్ అనేది పాజిటివ్గా ఛానల్ అవుతుంది, పాజిటివ్గా ట్యూన్ అవుతుంది. సో అదే పాజిటివ్నెస్తోని వాళ్ళు గ్రో అప్ అవుతారు. ఓకే, ఎల్డర్స్ అవుతారు. అండ్ ఇంకోటి, ఈ చిన్న పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. పిల్లలు ఎటంటే అటు వంగగలుగుతారు, వెనక్కి, ముందుకి, పక్కకి, కిందికి. ఓకే. సో చిన్న వయసు నుండే ఈ యోగాసనాలు చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ బాగా పనిచేస్తుంది. అండ్ పిల్లలకి మనం ఎప్పుడు స్టడీ అని ప్రెషర్ పెడతాం కదా, వాళ్ళు కనుక యోగా రోజు చేపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఫోకస్ లెవెల్స్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఆ కాన్సన్ట్రేషన్ నీకు ఎగ్జామ్ రిజల్ట్స్లో కూడా కనిపిస్తుంది. యూ విల్ గెట్ బెటర్ మార్క్స్, కిడ్స్ విల్ గెట్ బెటర్ మార్క్స్. చాలా మందికి మర్చిపోతుంటారు. అండ్ పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ చలికాలంలో అవ్వచ్చు, కొంచెం బయటికి వెళ్ళినా వాళ్ళకి ఫీవర్ రావడం, కోల్డ్ రావడం. కరెక్ట్. ఓకే.
సో పిల్లలకి ఇమ్యూనిటీ చాలా వీక్ ఉంటుంది. ఈ టైంలో అయితే హాస్పిటల్స్ దగ్గర పిల్లలకు లైన్ కొడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఇమ్యూనిటీ చిన్నప్పటి నుండే వీక్ ఉండకుండా పిల్లలు చిన్నప్పటి నుండే ఇమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్ అవ్వాలి అండ్ ఫిజికల్ హెల్త్ పరంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే చిన్నప్పటి నుండే యోగా అనేది చాలా అవసరం. అండ్ ద బ్యూటీ ఆఫ్ యోగా ఈస్ ఇట్ ఈస్ ఏజ్లెస్. ఏ ఏజ్ వారైనా చేయొచ్చు. ఓకే, 5 years నుండి 90 years వరకు ఎనీ ఏజ్ పర్సన్ క్యాన్ డూ. ఇంకా పిల్లలకైతే మస్ట్ డూ, కంపల్సరీ, మ్యాండేటరీ. అందుకే ఇవాళ రేపు స్కూల్స్లో కూడా యోగాని మ్యాండేటరీ చేశారు. పిల్లలని యోగా కాంపిటీషన్స్కి కూడా పంపిస్తున్నారు చిన్నప్పటి నుండే వాళ్ళ మైండ్ అలా ట్యూన్ అవ్వడానికి. సో ఇప్పుడు యోగా ఎవరైనా నేర్చుకోవాలి, చెయ్యాలి, స్టార్టింగ్ నుంచి చేయాలనుకుంటే యోగా ట్రైనర్స్ అయితే అందరికి అవైలబుల్ ఉండకపోవచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళు, కొంచెం దూరంలో, సిటీ ఉన్న వాళ్ళకంటే యోగా సెంటర్స్ అక్కడ ఇక్కడ ఉన్నాయి, వెళ్ళొచ్చు. యోగా చేయాలి అంటే ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఒక స్టెప్ బై స్టెప్? ఇప్పుడు అతను బేసిక్ ఎక్సర్సైజెస్ అంటే చూస్ చేసుకోవచ్చు, బేసిక్ ఆసనాలు అంటే. బట్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాలంటే ప్రొఫెషనల్ అవసరమా, లేకపోతే లేదంటే ఆన్లైన్లో డైరెక్ట్ చూస్ చేసుకోవచ్చా యోగా ఎట్లా? ఖచ్చితంగా ఒక ట్రైనర్ అయితే ఉండాలి. మళ్ళీ మనకు తెలుగులో సామెత గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు. ఖచ్చితంగా ఒక ట్రైనర్ అయితే ఉండాలి. ఓకే, సో మనం 0 స్టేజ్ నుండి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ ఒక ట్రైనర్ సూపర్విజన్లో చేస్తే మన యోగా జర్నీ అనేది ఈజీ అవుతుంది, స్మూత్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నట్టు సిటీలో ఉన్న వాళ్ళకి యోగా సెంటర్స్ చుట్టూ ఉంటాయి, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి యోగా ఎలా అంటే, ఒకవేళ ట్రైనర్ లేరు, ఎవరు లేరు అంటే, అగైన్ డిపెండింగ్ ఆన్ సోషల్ మీడియా. ఇప్పుడు యూట్యూబ్లో బాబా రామ్దేవ్ వీడియోస్ కొడితే చాలా వస్తాయి. అందులో సింపుల్ యోగా బై బాబా రామ్దేవ్ అని కొడితే ఆ వీడియో చూసుకొని హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ మిరాకిల్ ఆఫ్ మైండ్, ఇలాంటి యోగా యాప్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, ఆ యాప్స్ చూసుకొని చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ టీవీ ఇప్పుడు ఏ ఊర్లో అయినా, ఏ ఇంట్లో అయినా టీవీ ఉంది. పొద్దున్నే ఆస్థా టీవీ పెట్టిరంటే 6 o'clock 7 o'clock బాబా రామ్దేవ్ లైవ్గా వచ్చే చెప్తాడు. ఓకే, సో ఇలా టుడే వీఆర్ కంప్లీట్లీ బైండెడ్ బై టెక్నాలజీ. ఎక్కడ ఏది దొరకదు అన్న ఛాన్సే లేదు. ఈవెన్ విలేజ్లో, పల్లెటూరులో, సిగ్నల్ లేని ఊర్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ రూరల్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నా, విలేజ్లో ఉన్న వాళ్ళకి అసలు యోగా అవసరం లేదు. అంటే వాళ్ళు పర్టికులర్లీ 1 hour పెట్టుకొని యోగాసనాలు చేయాలి అని ఇది లేదు. వాళ్ళు ఆల్రెడీ యోగంలోనే ఉంటారు. వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉంటారు, పొలం పనులు చేసుకుంటుంటారు. ఓకే, ఎప్పుడైతే మన కాళ్ళు మట్టికి తాగుతాయో మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే సన్లైట్లో ఎక్కువ ఉంటామో అప్పుడు కూడా విటమిన్ డి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ వర్క్ చేస్తూనే ఉంటారు. స్పెసిఫిక్గా వాళ్ళకి మళ్ళీ యోగా అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేయాలనుకున్నా కూడా ఈ ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ వాళ్ళు తినే ఫుడ్ కూడా న్యాచురల్ ఫుడ్ ఉంటుంది. మనకంటే ఎక్కడ పడితే అక్కడ జంక్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, వాళ్ళకి అది కూడా ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ ఫుడ్డే తినాలి. సో న్యాచురలీ దే విల్ బీ హెల్తీ. ఓకే, ఇంకా వాళ్ళకి యోగా గైడెన్స్ కావాలి అంటే వీ హ్యావ్ యూట్యూబ్, వీ హ్యావ్ టీవీస్, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్, యోగా యాప్స్ అండ్ ఆల్. ఓకే, ఇప్పుడు మీరు ట్రైనర్గా ఉన్నప్పుడు, ట్రైనర్గా 5,000+ ట్రైనింగ్ ఇచ్చా అని చెప్పారు కదా. సో మీరు గమనించిన వాటిలో బేసిక్గా ఎక్కువ కామన్ మిస్టేక్ ఏం చేస్తుంటారు యోగా చేసేటప్పుడు, యోగా జర్నీలో? సో బేసికలీ నేను ఆల్మోస్ట్ 5,000+ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చాను. అందులో చాలా కార్పొరేట్స్లో హెచ్ఎస్బిసి, ఏపీ కాప్, పెగా సిస్టమ్, మాస్ మ్యూచువల్, చాలా కార్పొరేట్స్లో క్లాసెస్ తీసుకున్నా. ఈవెన్ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకు కూడా యోగా సెషన్స్ తీసుకున్నాను. ఓకే, సో అందరిలో నేను చూసిన కామన్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే యోగా ఈజ్ ఆల్ అబౌట్ ఫ్లెక్సిబిలిటీ, ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ కోసమే అనుకుంటారు. అండ్ సెకండ్ మిస్టేక్ ఆర్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే యోగా ఈజ్ ఓన్లీ అ థెరపీ అనుకుంటారు. అంటే నాకు ఏదైనా రోగం వస్తేనే యోగా, నాకు బ్యాక్ పెయిన్ వస్తేనే నేను యోగా చేయాలి, నాకు థైరాయిడ్ లెవెల్స్ పెరిగితేనే యోగా చేయాలి, నాకు డయాబెటీస్ అటాక్ అవుతేనే యోగా చేయాలి, లేదు నేను అంత నార్మల్ ఉంటే నాకు యోగా అవసరం లేదు అనుకుంటారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఓకే, ఆ రోగాలన్నీ రాకుండా ఉండడానికే యోగా. తీరా రోగం వచ్చినాక ఇంకా ఎంత యోగా చేసినా ఏం లాభం? ఒకసారి అటాక్ అయితే అది చేయాల్సిన డ్యామేజ్ అది చేసేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ముందు నుండే ఎవరైతే యోగా చేస్తారో న్యాచురల్లీ వాళ్ళకి ఎలాంటి డిజీజెస్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. అండ్ కమింగ్ టు దిస్ ఫస్ట్ పాయింట్, ఫ్లెక్సిబిలిటీ పాయింట్, ఫస్ట్ డే నుండే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఇప్పుడు ట్రైనర్ స్టేజ్ ఎక్కి ఆసనాలు చూపిస్తాడు, సూర్య నమస్కారాలు చూపిస్తాడు. అవును, ఈ ఆడియన్స్ వాళ్ళకి పెద్ద యోగా ఐడియా ఉండదు కదా. వాళ్ళు ఫస్ట్ డే నుండే ట్రైనర్ ఎట్లా చేసిండో నేను యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయాలని ఫస్ట్ డే నుండే వంగుతారు, ఫస్ట్ డే నుండే అన్ని బెండింగ్స్ చేస్తారు. సెకండ్ డేకి ఏమవుతుంది, వాళ్ళకి అన్ని మజిల్స్ పట్టేస్తాయి. యోగానా
నేను చేయలేను అని దండం పెడతారు. వాడు ట్రైనర్ ఆల్రెడీ 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి అది చేస్తాడు. చెప్పాడు. ఇన్ఫాక్ట్ ట్రైనర్ చెప్తాడు మీకు ఎంత వస్తే అంతే చేయండి అని. అయినా కూడా కొందరు అందరు కాదు, కొందరు వినకుండా ట్రైనర్కి ఎట్లా వచ్చిందో నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి అని ఓవర్గా చేసి పెయిన్స్ తెచ్చుకుంటారు. అండ్ మళ్ళీ యోగాని బ్లేమ్ చేస్తారు. నాకు యోగా చేయడం వల్ల అసలు బ్యాక్ పెయిన్ వచ్చింది, అసలు నాకు బ్యాక్ పెయినే లేదు లైఫ్లో, యోగా చేయడం వల్లనే వచ్చింది కాబట్టి నేను యోగా చేయను అని అనుకో. సో మన కెపాసిటీ ఎంత ఉందో, మన స్టామినా ఎంత ఉందో, మన బాడీ ఎంతవరకు బెండ్ అవుతుందో అంతవరకే చేయాలి. ఫస్ట్ ఒక బిగినర్ యోగా స్టార్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఓకే, సో యోగా అనే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఎక్సర్సైజ్. ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలనేటోడు ఫస్ట్ డేనే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసి ఏమవుతుంది, పోతాడు, కింద పడిపోతాడు. నెక్స్ట్ డే నుంచి ఇంట్లో హాస్పిటల్ పోవాల్సింది. డే 1 కిలోమీటర్, డే 2 1.5 కిలోమీటర్, ఇలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. సో ద సేమ్ థింగ్ అప్లైస్ విత్ యోగా యాజ్ వెల్. సో మీరు ట్రైనర్ ఎక్స్పర్ట్గా ఒక 5 ఆసనాస్, సింపుల్ ఆసనాస్ బట్ మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ యువర్ బెస్ట్ ఆసనాస్ అంటే ఏం చెప్తారంటే ప్రతి పార్ట్కి యూజ్ వచ్చింది. ఓకే, గాట్ ఇట్. సో ప్రతి ఒక్కరు మ్యాండేటరీగా చేయాల్సిన 5 ఆసనాస్ చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ సూర్య నమస్కారాస్ కాకుండా 5 ఆసనాస్ చెప్తాను. అందులో ఫస్ట్ ఆసన వచ్చేసి పవనముక్తాసన. ఓకే, సో ఇది మన అబ్డామిన్కి చాలా మంచిది. మన లోపల ఉన్న ఇండైజెషన్, యాసిడిటీ, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ తీస్తుంది అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. చాలా మందికి అదే కావాలి వాళ్ళ రోజు. మనం ఎన్ని యోగాలు చెప్పినా అవన్నీ కాదు, ఫస్ట్ ఇది తగ్గుతుందా అని అడుగుతారు. ఓకే, సో దానికి పవనముక్తాసన ఫస్ట్ డైలీ చేయాల్సిన ఆసన. సెకండ్ వచ్చేసి సేతుబంధ ఆసన. ఓకే, సో బ్రిడ్జ్ పోస్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇది బ్యాక్కి చాలా మంచిది. ఓకే, బ్యాక్ స్టిఫ్నెస్ తగ్గించి బ్యాక్ బోన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ థర్డ్ ఆసన వచ్చేసి సర్వాంగాసన. ఇది కొంచెం కష్టమైన ఆసన, బిగినర్స్కి కొంచెం కష్టం ఉంటుందేమో, కానీ వాళ్ళ బాడీకి తగ్గట్టు వాళ్ళు మాడిఫై చేసి చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బాడీ స్ట్రెయిట్ లైన్లో రావాలి అన్న రూల్ లేదు, వాళ్ళ బాడీ ఎంతవరకు అలైన్ అయితే అంతవరకు చేయవచ్చు. సో ఈ సర్వాంగాసనలో ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అంతా రివర్స్ అవుతుంది, కాళ్ళు పైకి వెళ్ళి తల కిందికి వస్తుంది. ఆ రివర్స్ బ్లడ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. మనం డే టు డే లైఫ్లో బ్లడ్ ఇక్కడ నుండి కిందికి వెళ్తుంది కానీ కింద నుండి బ్లడ్ పైకి రావడం చాలా కష్టం. ఎప్పుడైతే ఈ సర్వాంగాసన చేస్తామో ఆ రివర్స్ బ్లడ్ ఫ్లో అవ్వడం వల్ల హార్ట్ మజిల్స్ చాలా హెల్తీగా అవుతాయి. ఈ ఎక్సర్సైజ్ చాలా మంది హెయిర్ గ్రోత్ కూడా, హెయిర్ గ్రోత్ కి, గ్రే హెయిర్ కి, బాల్డ్నెస్ కి, వీటన్నిటికి, ఈవెన్ ఫేషియల్ బ్యూటీకి, ఈవెన్ ఐ విజన్ కి ఇంప్రూవ్ అవ్వడానికి, బ్రెయిన్ సెల్స్ బాగా యాక్టివేట్ అవ్వడానికి, ఈవెన్ థైరాయిడ్ తగ్గడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీఆర్ డన్ విత్ పవన్ ముక్తాసన్, సేతుబంధాసన్, సర్వాంగాసన్. ఫోర్త్ ఆసన చేయాల్సింది వజ్రాసన. ఓకే, సో చాలా సింపుల్ అండ్ ఈజీ ఆసన. ఇది అయితే ఖచ్చితంగా మనం మీల్స్ తీసుకున్న తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఖచ్చితంగా వజ్రాసనలో అట్లీస్ట్ ఒక 5 minutes అయినా కూర్చోాలి. ఈజియెస్ట్ ఇది అయితే. ఎస్, ఈజియెస్ట్ ఆసన. ఓకే, సో ఎందుకు అంటే వజ్రాసనంలో తిన్న ఫుడ్ అనేది బాగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో బ్లడ్ ఫ్లో అనేది అబ్డామినల్ ఏరియాకి వెళ్ళి ఆ ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గా డైజెషన్ అవుతుంది. ఓకే, ఎవ్రీడే వజ్రాసనం చేయాలి. అండ్ వన్ లాస్ట్ 5th ఆసన విచ్ ఐ రికమెండ్ ఎవ్రీబడి టు డూ. దిస్ ఈజ్ మ్యాండేటరీ ఆసన ఫర్ ఆల్. పశ్చిమోత్తానాసన. కూర్చొని కాలు స్ట్రైట్ చేసుకొని ముందుకి బెండ్ చేయాలి, టోస్ ని టచ్ చేయగలగాలి. సో ఈ ఆసనం వల్ల కూడా ఆల్మోస్ట్ ఓవరాల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. మన అబ్డామినల్ ఆర్గన్స్, ఆర్మ్స్, లెగ్ మజిల్స్, ఈవెన్ బ్యాక్ మజిల్స్, హెడ్ మజిల్స్ అన్ని బాగా స్ట్రెచ్ అవుతాయి. సో ఈ 5 ఆసనాస్ కనుక మనం డైలీ చేయగలిగితే డెఫినెట్లీ మనకి ఇంకా వేరే ఎక్సర్సైజ్లు వేరే ఏవి అవసరం లేదు. జస్ట్ కొన్ని సూర్య నమస్కారాస్ తర్వాత ఈ 5 ఆసనాస్, లాస్ట్లో ఒక 5-10 minutes బ్రీదింగ్ చాలు, సెట్. అండ్ ఇవన్నీ కలిపి హార్డ్లీ ఇట్ టేక్స్ ½ an hour, 30 to 40 minutes. సో మన లైఫ్లో మన హెల్త్ కోసం మనం ఇంకా ½ an hour కూడా ఇవ్వలేదు అంటే హెల్త్ మనకు అంతే. ఆఫ్ కోర్స్, దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. సో మీరు చెప్తున్నాడు, నాకు మీరు ఎన్ని ఆసనాలు చెప్పారా, నాకు ఒక క్యూరియస్, అసలు ఎన్ని ఆసనాలు ఉన్నాయి మొత్తం మన బుక్స్లో కానీ పురాణాలలో కానీ, అంటే ఈ యోగా, పతాంజలి యోగా అంటారు కదా, ఎన్ని ఆసనాలు ఉన్నాయి అసలు? మన ఋషులు ఎన్ని ఆసనాలు కనుక్కున్నారు? సో మనకి అకార్డింగ్ టు యోగిక్ స్క్రిప్చర్స్ మనకి ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఓకే, హ్యూమన్, ఎలిఫెంట్, క్యాట్, డాగ్, ఇలా స్పీసీస్. సో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో వాటికి సంకేతంగా మన యోగాలో 84,000 ఆసనాలు ఉన్నాయి. 84,000 ఆసనాస్.
సో యాజ్ అ హ్యూమన్ ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు ప్రాక్టీస్ ఆల్ దోస్ 84,000. కాబట్టి మన గురు పరంపరలో మన గురువులందరూ అన్నీ కాకుండా జనరల్ పబ్లిక్కి ఏ ఆసనాలు ఇంపార్టెంటో అవే చెప్తుంటారు. ఇప్పుడు బాబా రామ్దేవ్ అయినా, బీకేఎస్ అయ్యంగార్ అయినా, ఓకే, వీళ్ళు పెద్ద పెద్ద యోగా గురుస్ ఎవరైనా, సద్గురు అయినా, శ్రీ శ్రీ రవిశంకర్ అయినా, జనాలకి ఎంత అవసరమో అంతే చెప్తారు. మనం అంత చేస్తే చాలు, మోర్ దాన్ ఇనఫ్. ఎవరైతే ఎక్స్టర్నల్ హై లెవెల్కి వెళ్ళాలని దాంట్లో ఉంటారో, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు న్యాచురల్ గానే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి యోగా జర్నీలోకి ఎంటర్ అయిన తర్వాత డైలీ యోగా ప్రాక్టీస్ చేస్తుంటే న్యాచురల్లీ వాళ్ళకే ఇంకా నేను నెక్స్ట్ ఆసనాస్ చేయాలి, హై లెవెల్ ఆసనాస్ చేయాలన్న థాట్ వస్తుంది. యూ డోంట్ నీడ్ టు పుష్ ఎవ్రీ. అంటే ఇఫ్ యూ లవ్ యువర్ వర్క్ మనకే అనిపిస్తుంది కదా. ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఈ షాట్ ఎట్లా కొట్టాలి, ఇంకే బ్యాట్ తోటి ఆడాలి అంటే క్యూరియాసిటీలో నేర్చుకుంటా ఉంటాం కొత్తగా. అట్లానే వన్స్ యోగాని ప్రేమించడం స్టార్ట్ చేస్తే వీ విల్ లెర్న్ మోర్ అంటారు. ట్రూ. లాస్ట్ క్వశ్చన్ ఒకటి మర్చిపోయాను. ఈ యోగా చేసేటప్పుడు చాలా మంది నాన్ వెజ్ తినొద్దు, లేకపోతే ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలి, మొత్తం ఇట్లా సాత్వికంగా అయిపోవాలి అన్నట్టు కూడా ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండొచ్చు? సో జనరలీ యోగా సజెస్ట్ సాత్విక్ డైట్. ఓకే, సో మనం యోగా చేస్తుంది ఎందుకు? మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి, మన మైండ్ని కంట్రోల్లో ఉంచడానికి, మన ఎమోషన్స్ని కామ్ చేసుకోవడానికే యోగా చేస్తున్నాం. మనం యోగా చేస్తూ ఈ సాత్విక్ ఫుడ్ కాకుండా వేరే అన్హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఏమవుతుందంటే, ఇట్ ఈస్ జనరలీ టోల్డ్ అకార్డింగ్ టు ఆయుర్వేద, మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ యొక్క ఎమోషన్స్ మన బాడీలోకి వస్తాయి. ఓకే, సో మేబీ నాన్ వెజిటేరియన్స్ నన్ను తిట్టుకుంటారేమో ఈ మాట చెప్తే. ఇప్పుడు సపోజ్ ఒక కోడిని కానీ మేకని కానీ కోస్తున్నాం, ఓకే, పక్కన ఇంకో మేకనో కోడో చూస్తుంటుంది, అరే ఇప్పుడు దాన్ని నరికిర్రు, నెక్స్ట్ నన్నే నరుకుతారు అని అది మెంటల్గా థింక్ చేసి ఆ భయంలో ఉంటుంది, నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, నన్ను ఎప్పుడు కోసేస్తారు అని. సో దాని బ్లడ్లో ఆ ఫియర్కి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హెన్ ఆర్ గోట్లో. సో మనం ఆ గోటుని, హెన్ని తిన్నాం అనుకోండి, ఆ ఫుడ్లో ఉన్న ఆ ఎమోషన్, ఆ ఫియర్ ఏదైతే ఉందో అది మన లోపలికి వస్తుంది. ఓకే, సో ఈవెన్ ఇప్పుడు నాట్ జస్ట్ నాన్ వెజ్, ఇప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు, స్వామిమాల వేసుకున్నప్పుడు ఈవెన్ ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినొద్దంట. కరెక్ట్. ఎందుకు అంటే ఈవెన్ ఆనియన్ అండ్ గార్లిక్ విల్ స్టిమ్యులేట్ అవర్ ఎమోషన్స్. ఓకే, సో మనం యోగా మార్గంలో మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, మన మైండ్ కామ్ ఉండాలి, అందుకే యోగా చేస్తాం. సో ఈ యోగాకి తగ్గట్టు ఫుడ్ కూడా సపోర్టివ్గా ఉండాలి. సో మనం యోగా చేసేది 1-2 గంటలు యోగా చేసి తినేది మాత్రం నాన్ వెజ్, జంక్ ఇవన్నీ తిన్నాం అనుకోండి, ఈ ఓకే ఫిజికల్ హెల్త్ పరంగా యోగా హెల్ప్ చేస్తుందేమో కానీ మెంటల్ హెల్త్ పరంగా, స్పిరిచువల్ హెల్త్ పరంగా మనము ఎలివేట్ అవ్వలేం. ఇప్పుడు కొందరు ఉంటారు సింపుల్, చాలా ఇయర్స్ నుండి యోగా చేసే వాళ్ళు ఉంటారు, అంత యోగా చేసినా కూడా వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. టేబుల్ దగ్గర ఒక 2 minutes ఫుడ్ లేట్ అయిందంటే అరిచేస్తారు. ఓకే, ఎవరైనా చెప్పిన పని చేయలేదంటే వితిన్ ఇట్లా ముక్కు మీద కోపం వచ్చినట్టు అరిచేస్తారు. అంటే అక్కడ ఏమైంది, నువ్వు 2 నిమిషాలు ఆగలేకపోతున్నావు, నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత యోగా చేసినా కూడా నీ ఫుడ్ సపోర్టివ్గా ఉంటేనే యోగా విల్ వర్క్ టు ఇట్స్ ఫుల్ బెనిఫిట్. ఓకే, దీన్నే సద్గురు కూడా చాలా క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు మనకు ఒక కార్ ఉంది, వెహికల్ ఉంది, పెట్రోల్ వెహికల్ ఉంది, మనం దాంట్లో పెట్రోల్ బదులు కిరోసిన్ పోసినాం, ఏమవుతుంది? కార్ నడుస్తుంది. కిరోసిన్ వల్ల కార్కి ఏమవుతుంది, కానీ వెనకాల స్మోక్ ఎక్కువ అవుతుంది. ఆ కారు దాన్ని అంత ఎఫిషియెంట్గా అది నడవదు. ద సేమ్ థింగ్ మన బాడీలో సాత్విక్ ఫుడ్ బదులు నాన్ సాత్విక్, రాజసిక్ ఆర్ తామసిక్ ఫుడ్స్ వేస్తే మన బాడీ నడుస్తుంది హ్యాపీగానే, కానీ అది ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేయాలో అంత ఎఫిషియెంట్గా నడవదు. ఓకే, మీరే గమనించండి, ఎప్పుడైతే ఈ రాజసిక్, తామసిక్ ఫుడ్స్ అంటారు, ఈ నాన్ వెజ్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ని, నాన్ వెజ్ బాగా తిన్న రోజు ఏమవుతుంది, మనం కూడా లేజీగా తయారవుతాం, కడుపు తినంగానే జర ఒక మంచి నాప్ వేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది. అదే మీరు సాత్విక్ ఫుడ్స్ తినండి, సలాడ్స్, ఫ్రూట్స్, ఓకే, సాత్విక్ రైస్ అండ్ కర్రీస్, ఎక్కువ ఆయిల్, స్పైసీ లేకుండా తినండి. తిన్న తర్వాత కూడా తినక ముందు ఎంత యాక్టివ్ ఉన్నామో తిన్న తర్వాత కూడా అంతే యాక్టివ్ ఉంటాం. ఓకే, అండ్ దేర్ ఈస్ ఆల్సో హోల్ లాట్ ఆఫ్ సైన్స్ ఫర్ దిస్. ఇప్పుడు మనము జంతువులను చూసి మనం అనుకుంటాం, సింహము తింటలేదా నాన్ వెజ్, టైగర్ తింటలేదా నాన్ వెజ్, నేను తింటే తప్పేంటి అని అనుకుంటారు. బట్ వెన్ యూ కంపేర్ ఓమ్నివోరస్ అండ్ హర్బివోరస్ యానిమల్స్, ఓకే, ఈ ఓమ్నివోరస్ యానిమల్స్ యొక్క ఇంటెస్టైన్ షార్ట్ ఉంటుంది,
ఎందుకంటే అవి మాంసం తింటాయి కాబట్టి అది జల్ది అరిగిపోవాలి. కానీ హర్బివరస్ ఇంటెస్టైన్స్ లాంగ్ ఉంటాయి, ఆకులు అల్మలు తింటాయి కాబట్టి బాగా డైజెస్ట్ అవ్వాలి. ఇప్పుడు మన హ్యూమన్స్కి కూడా మన ఇంటెస్టైన్స్ లాంగ్ ఉంటాయి, షార్ట్ ఉండవు. అంటే వాట్ ఈస్ దట్ మీన్? ఆర్ హ్యూమన్స్ ఆర్ హర్బివోర్స్, నాట్ కార్నివోర్స్ ఆర్ ఓమ్నివోర్స్. ఓకే, సో ఇలా చాలా 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైగర్ ఐస్ కానీ, లయన్ ఐస్ కానీ, డాగ్ ఐస్ కానీ ఇలా రౌండ్గా ఉంటాయి. ఓకే, అదే హర్బివోర్స్ యానిమల్స్ ఓవల్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు మన హ్యూమన్ ఐస్ ఎలా ఉంటాయి? ఓవల్ షేప్లో ఉంటాయి. అంటే వీఆర్ హర్బివోర్స్, వీఆర్ మెంట్ టు ఈట్ వెజిటేరియన్ డైట్. ఈవెన్ నాన్ వెజ్ తినే యానిమల్స్లో ఈ కెనైన్స్ షార్ప్గా ఉంటాయి, రాక్షస పళ్ళు అంటారు. ఎందుకు? ఆ నాన్ వెజ్ ఇలా పీకి కొరికి తినాలి కాబట్టి. ఇప్పుడు మన హ్యూమన్స్కి కెనైన్స్ అట్లా షార్ప్ ఉంటాయా? నార్మల్గా ఒక కవ్వుకి ఒక గోటుకి తీత్ ఎలా ఉంటుందో మనకు కూడా తీత్ అలాగే ఉంటుంది. ఓకే, సో ఆల్ దీస్ సైంటిఫిక్ ఇండికేషన్స్ షో దట్ హ్యూమన్స్ ఆర్ మెంట్ ఫర్ వెజిటేరియన్ డైట్. ఓకే, సో రీసెంట్గా ఈ మెడికల్ రెవల్యూషన్, ఈ ఫార్మసీ రెవల్యూషన్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినాలి, తినకపోతే విటమిన్ B12 తక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మీరు గుడ్డు తినాలి అని చెప్పి చెప్తుంటారు. సో మనకి 30-40 ఇయర్స్ బ్యాక్, అంటే 1960s 1970s టైంలో అసలు మన ఇండియాలో నాన్ వెజిటేరియన్స్ 10% ఉంటే వెజిటేరియన్స్ 90% ఉంటుండే. ఇవాళ 2026లో ద కేస్ బికేమ్ రివర్స్. వెజిటేరియన్స్ 10% అయ్యారు, నాన్ వెజిటేరియన్స్ 90% అయ్యారు. సో ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే 150 రకరకాల వ్యాధుల్ని మనం ఇండైరెక్ట్గా మనం ఇన్వైట్ చేసినట్టు వెన్ వి ఈట్ మీట్ అని చెప్పి చెప్తారు. సో నేను ఒఫీషియల్గా అయితే ఎవరికి మీరు మీట్ ఆపాలి, నాన్ వెజ్ ఆపాలి అని నేను అన్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ విష్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ డైట్ చాయిస్. ఓకే, బట్ వెన్ యూ డూ యోగా న్యాచురల్లీ నాన్ వెజ్ తినాలి అన్న థాట్ అయితే తగ్గిపోతుంది. ఓకే, అంటే మన మైండ్ కామ్ అయ్యి సో నాన్ వెజ్ ఎందుకు తినాలి అన్న ఫీలింగ్లోకి వస్తాం. ఈవెన్ నాన్ వెజ్ వరకు అవసరం లేదు. ఈవెన్ టిఫిన్స్లో కూడా మీరు పొద్దున్నే లేచి యోగా ఫ్రెష్గా 1 hour యోగా చేసి స్నానం చేసి రాగానే మీకు టిఫిన్ ఇడ్లీ పూరి వడ పెడితే మీ మైండ్ ఒప్పుకోదు. ఇంత మంచిగా యోగా చేస్తాం, ఏమైనా స్ప్రౌట్స్ తిందాం, ఏమైనా సలాడ్ తిందాం అంటే న్యాచురల్గానే మీ ఎమోషన్ సాత్విక్ ఫుడ్ వైపు డ్రైవ్ చేస్తుంది. దట్ ఈస్ ద థింగ్. అండ్ బై ద వే, నో అఫెన్స్, నాన్ వెజ్ మీరు హ్యాపీగా తినొచ్చు. మనం కూడా ఇప్పుడు యోగా చేసే జస్ట్ ఓన్లీ సైన్స్ అండ్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ చాయిస్. అంతే, మనం యోగా ప్రక్రియలో ఉన్న వాళ్ళే ఫుడ్ తినాలని మాత్రమే. ఎగ్జాక్ట్లీ యోగాకి సపోర్టివ్గా ఉండాలనే సాత్విక్ ఫుడ్ అలా. సో ఈ లాస్ట్ క్వశ్చన్, ఇంకా పాడ్కాస్ట్ క్లోజ్ చేసే ముందు, మీరు ఇందాక హార్మోనల్ గురించి అన్నప్పుడు ఈ ఉమెన్స్ ఏదైతే ఉన్నాయో ఈ మధ్యలో హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి, ఉమెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళు యోగా చేయాలంటే కొన్ని ఆబ్స్టకిల్స్ ఉంటుండొచ్చు. సో వాళ్ళు యోగా వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది, ఎట్లాంటి ఆసనాలు వాళ్ళు చేస్తారు? ఎస్. సో మన ఇండియాలో ఎవ్రీ 10 womenలో 6 womenకి ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి. థైరాయిడ్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా మెన్స్ట్రల్ ఇష్యూస్ PCOS PCOD అవ్వచ్చు. ప్రతి 10 మందిలో 6 ఉంది. అంటే 60% ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఆర్ వల్నరబుల్ టు దీస్ హార్మోనల్ ఇష్యూస్. ఓకే, సో ఇవన్నీ యోగా చేస్తే న్యాచురల్లీ హార్మోన్స్ వాటంతట అవే సెట్ అవుతాయి. ఓకే, సో ఒక ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఉన్న ఒక ఉమెన్ డైలీ యోగా చేయడం వల్ల, ఒక 1 month 2 months 3 months కన్సిస్టెంట్గా యోగా చేయడం వల్ల తన మెన్స్ట్రల్ సైకిల్ అనేది సెట్ అవుతుంది. ఓకే, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న ఉమెన్ ఎవ్రీడే యోగా చేయడం వల్ల తన థైరాయిడ్ గ్లాండ్స్ బాగా యాక్టివేట్ అయ్యి తను హెల్తీగా ఉండగలుగుతుంది. ఎలా ఉండగలుగుతుంది? ఆసనాలు చేస్తే అయిపోతుందా అంటే దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇందాక కొన్ని ఆసనాలు చెప్పాను, అందులో సర్వాంగాసన ఒకటి. అది చేయడం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్, ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ బాగా యాక్టివేట్ అవుతుంది. సో న్యాచురల్లీ ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు పశ్చిమోత్తాన ఆసన అని చెప్పాను, ఇంకా కొన్ని యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి. అవన్నీ చేయడం వల్ల మన జెనైటల్ రీజన్స్కి బ్లడ్ బాగా అందుతుంది. ఆ జెనైటల్ రీజన్ దగ్గర బ్లడ్ బాగా సర్క్యులేషన్ అవ్వడం వల్ల వాళ్ళ మెన్స్ట్రల్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఈవెన్ నాట్ జస్ట్ ఫర్ ఉమెన్, ఫర్ మెన్లో కూడా చాలా సెక్షువల్ డిజార్డర్స్ ఈ మధ్య చాలా కామన్ అయిపోయినాయి. ఎస్పెషల్లీ IT సెక్టార్లో ప్రతి 3 నా 10 మందిలో ప్రతి 3-4 పీపుల్కి ఈ సెక్షువల్ వీక్నెస్ ఉండడము, లేదంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, ఇలాంటివి వస్తున్నాయి. ఓకే, సో ఎప్పుడైతే యోగాసనాలు చేస్తామో
ఎస్పెషల్లీ ఆ జెనైటల్ భాగం దగ్గర బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఈ హార్మోనల్ ఇష్యూస్, ఈ వీక్నెస్ ఇష్యూస్ అన్నీ తగ్గి న్యాచురల్గానే వాళ్ళ బాడీ స్ట్రాంగ్గా పొటెంట్గా తయారవుతుంది. ఓకే, థ్యాంక్స్ కుశాల్ గారు. మీరు వచ్చి మంచి ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పాడ్కాస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. మంచి విషయాలు కూడా మనం కవర్ చేసుకున్నాం. సో వ్యూవర్స్, ఇట్లాంటి ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. వీడియోని అయితే నచ్చితే చాలా మందికి షేర్ చేయండి, సో దట్ ఇది వాళ్ళ లైఫ్లో లైఫ్ చేంజింగ్ పాడ్కాస్ట్గా, లైఫ్ చేంజింగ్ వీడియోగా ఉండబోవచ్చు. సో మీ కామెంట్, మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.